న్నారు నృసింహస్వామిని పూజిస్తే అర్థం ఉంది, కానీ ఉక్కు స్తంభాన్ని ఎందుకు పూజిస్తున్నారంటే బ్రహ్మ చెప్పాడట, అయ్యా నేను ఈ సృష్టికర్తని, 84 లక్షల జీవరాశులను సృష్టించాను, ఉత్తమోత్తమ మానవ సృష్టి చేశాను. నేను సృష్టించిన మానవులు జీవులు వాళ్ళంతా కూడా వాళ్ళ కుమారులు, ఆ కుమారులు మన కుమారులు ఇట్లా ఆనందిస్తున్నారు బిడ్డలు. నా దురదృష్టం ఏమిటంటే నాకు అవ్వాతాతలు లేరు. లక్ష్మీనారాయణుడు స్వయంభూవులు కదా, వాళ్ళకెవరు ఇంకా పేరెంట్స్ ఏం లేరు కదా. కాబట్టి నేను శ్రీమన్నారాయణుని నాభికమలంలో జన్మించాను కాబట్టి నాకు ఇంకా అవ్వలు తాతలు లేరు. కాబట్టి నా గతి ఏమిటి? నేను సృష్టించిన మానవులంతా కూడా అవ్వాతాతలతో ఆనందిస్తూ ఉంటే నాకు అదృష్టం లేదు. గారాన్ని చేస్తారు కదా తాతలు అవ్వలు ఉంటే, మన వాళ్ళని బాగా అసలు కంటే వడ్డీ మీద ప్రీతి అన్నట్టు ఆ గారాన్ని చేసేది వేరుగా ఉంటుంది, ఆ ముద్దు వచ్చట వేరు. కాబట్టి ఇంతవరకు నాకు ఆయన మత్స్యావతారం ధరించాడు హఠాత్తుగా సముద్రంలో స్వయంభూగానే, మా కూర్మావతారం స్వయంభూగానే ధరించాడు, వరాహావతారం కూడా ఆకాశంలో నుంచి వచ్చేసాడు స్వయంభూగానే. ఒక్క ఈ అవతారాన్నే ప్రహ్లాదుని యొక్క వాక్కును నిలుపదలచి ఈ స్తంభంలో నుంచి వచ్చాడు. కాబట్టి ఈ చీలిన 2 ముక్కలే నాకు అవ్వాతాతలు, అందుకని నేను పూజించుకుంటున్నాను, ఇది నా భక్తి అని భక్తిగా పూజించాడట. ఇది చెప్పి వ్యాసుడు, ఇప్పుడు చెప్పండి మహానుభావులారా, సృష్టి పోషించే దేవదేవుడైనటువంటి అనంత ఐశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ పరమాత్మ లీల బ్రహ్మకు, ఆ చతుర్ముఖ బ్రహ్మకు అవ్వాతాతలను కూడా ఇచ్చినటువంటి శక్తి భాగ్యం ఎవరికి ఉంది? నాకుందా? మా నాన్నగారికి ఉందా? నారదునికి ఉందా? ఎవరికీ లేదు. 5 ఏళ్ల బాలుడు వాడికి దక్కింది ఆ కీర్తి. కాబట్టి వాడి పేరు ముందు పెట్టాను నేను అన్నాడు. ఆ మహర్షి ఇచ్చిన వివరణ నచ్చింది అందరికీ. అంటే ఒక మహాకవి, ఒక మహర్షి నాన్ ఋషి కురుతే కావ్యం అన్నారు పెద్దలు. ఋషితుల్యుడైనటువంటి వాడే కావ్యం చెప్పగలడు. ఇప్పుడు ఋషితుల్యుడు కాని వాళ్ళే ఎక్కువ చెప్తున్నారు మన దేశంలో. వాళ్ళు చెప్పేది వినలేకపోతూ ఉన్నాం, ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. ఋషితుల్యులు చెప్తూ ఉన్నారు, అది కూడా ఉంది, 2 రకాల వాళ్ళు ఉన్నారు. కానీ ఋషితుల్యుడైన వాళ్ళకంతే ఋషితుల్యుడు కాని వాళ్ళకే పబ్లిసిటీ ఎక్కువ ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి యంత్రాంగం వాళ్ళ అదుపులో ఉంటుంది. వీళ్ళు లౌకికులు కాదు, వీళ్ళు ఏమిపోయి మాకు కీర్తి రావాలని చూసుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. కాబట్టి అక్కడ ఆ పరమార్థము, మనం రామాయణం విన్నా కానీ, భారతం విన్నా కానీ, భాగవతం విన్నా కానీ, ఆ పరమార్థాన్ని తెలిసి ఆచరణలో కూడా పెట్టాలి. అప్పుడే మనం పరమాత్మకు ఇష్టలవుతాం. పాండవ గీతలో భీముడు, ఆయన భాగవతంలో కానీ ఎక్కడ కానీ ఆయన ధ్యేయం అంతా ఒకటేనండి, కృష్ణుడే. కృష్ణుడు, కృష్ణ భక్తి అంతే. ఆయన 9-10 ఏళ్ల బిడ్డగా ఉన్నప్పుడు శతశృంగ పర్వతంపై కుంతీదేవి ఇట్లా ఒడిలో కూర్చోబెట్టుకొని బిడ్డని ఆడించుకుంటూ ఉందట. ఆడించుకుంటూ ఉంటే ఉన్నట్టుండి జారిపోయాడు చేతిలో నుంచి బిడ్డ. ఒక బండ పైన పడ్డాడు. అయ్యో బండ పైన పడ్డాడే, కఠినంగా ఉంది బండ, బిడ్డ ఏమైనాడు అని చూస్తే ఇంకొక బండ పైన, అక్కడి నుంచి ఇంకొక బండ పైన, అట్లా 4-5 బండలు జారిపడ్డాడట కింద వాడు. ఆఖరికి ఆందోళనతో పోయి ఎత్తుకున్నది ఆ బిడ్డని. ఏమైందో బిడ్డకి, 4 బండలు జారిపడ్డాడే వీడు అని చూస్తే వాడికి ఏం కాల, వాడు ఏ బండల పైన పడ్డాడో ఆ బండలని చీలిపోయి ఉన్నాయంట. చూస్తే అమ్మ వీడికి ఎంత బలం ఉందా. అప్పుడు ప్రథమంగా గుర్తించింది, వీడేదో దివ్యబల సంపన్నుడు, పుట్టుకతోనే వీడి బలం గొప్పది అని. 4-5 ఏళ్ల వయసులో తల్లి రోజు స్నానం చేయించి బిడ్డలకు కొత్త బట్టలు వేసి ఎంత గారం చేస్తుంది కదా, అప్పుడు చెప్పిందట, నీ బలం బాగుంది నాయన, బాగా జాగ్రత్తగా ఉండు అంటే. అప్పుడు అమాయకంగా, అమ్మ అయితే ఇప్పుడున్న వాళ్ళలో అందరికంటే బలవంతుడు నేనే కదా, నాకంటే మించిన బలవంతుడు ఇంక లేడు కదా అని అమాయకంగా అడిగాడట. అలా అనుకోవడం తప్పు నాయన, అది అహంకారం అంటారు. బిడ్డలపై తల్లి మాటలు బాగా పనిచేస్తాయండి, ముద్రపడిపోతుంది అట్లాగే తల్లి చెప్తే. అందుకే నేను తల్లిదండ్రులందరికీ మనవి చేస్తున్నా, బిడ్డలను ఆ విధంగా దిద్ది తీర్చండి.
నీకంటే బలవంతుడు మీ బావగారు కృష్ణ భగవానుడు. ఆయన అవతారమూర్తి, దశావతారాలు ధరించాడు. వరాహావతారంలో ఈ సమస్త భూమండలాన్ని అలా అలవోహగా తన కోరపై ధరించాడు. భూమండలాన్ని ఒక కోరపై ధరించాడంటే ఎంత బలం ఉండాలి? కాబట్టి నీ బలం ఆయన బలం ముందు బలాదూరు. ఆయన అనుగ్రహంతోనే నీకు ఈ బలం వచ్చి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ బావగారైనా బంధువైనా ఆయన భగవంతుడుగానే చూడాలి నాయన అని చెప్పింది తల్లి. అది ముద్ర పడిపోయిందండి ఆయనకి మనసులో. అందుకని ఎప్పుడు కీర్తించినా కృష్ణుని వరాహావతారంతోనే కీర్తిస్తాడు ఆయన. ఏ విభుడి చరాచర సమేత మహీతల మధ్యలగ్నమైపోవగా కోరచే వెలికిబుచ్చి యథాస్థితి నిల్పెను అట్టి సౌఖ్యావహుడు అప్రమేయుడు స్వయంభుడు యజ్ఞవరాహరూపుడు ఆ దేవుడు సర్వతోమయుడు దివ్యుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఆయన ఆ విధంగా కృష్ణుని ఆశ్రయించాడు. ఆయన భక్తి వేరే ఏముండదు మనసులో ఆయనకి. కృష్ణుడు, కృష్ణ భక్తి, కృష్ణ మా బావగారు మా కృష్ణుడు అని. అంత బలం ఉన్నా కానీ అమ్మ చెప్పిన మాట పనిచేసింది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఏకాదశి వచ్చిందట. ధర్మరాజు అడిగాడట తుంతి, అమ్మ ఇంక యుద్ధం రాబోతా ఉంది, మనకు దైవబలం కలగాలి, అందువల్ల మేమంతా కూడా ఐదు మంది సోదరులు ఏకాదశి వ్రతం ఉంటామమ్మా అని అడిగాడు. అలాగే నాయన మంచిది, బిడ్డలు ఉంటానంటే తల్లి వద్దంటుందా? తమ్ముళ్ళకి చెప్తే అన్నగారు ఏం చెప్తే కాదనరు వాళ్ళు. అంతవరకు భీమునికి ఆ ఉపవాసం గురించి తెలియదు, ఒప్పుకున్నాడు. కానీ అన్నిటికంటే ఏకాదశి ఉపవాసం కష్టం. దశమి నాడు ఒక్కసారి భోంచేయాలి అంతే. దశమి నాడు సూర్యాస్తమయం అయితే ఇంకేం తినకూడదు. ఏకాదశి 24 గంటలు ఏం తినకూడదు. ద్వాదశి వచ్చిన తర్వాత చివరి ఘడియల్లో పారణ చేయాలి. ఇప్పుడు ద్వాదశి వస్తూనే పారణ చేస్తున్నారు. ఇప్పుడు మారిపోయింది కాలం. ద్వాదశి ఘడియలు వస్తే చాలు కాసుకొని ఉంటారు. పోనీ అంత మాత్రం కూడా గొప్పదే. అప్పుడు అలా కాదు. అంబరీషుడు వాళ్ళంతా కూడా వ్రతం ఉన్నప్పుడు ద్వాదశి గడియలు చివర చేసేవాళ్ళు పారణ. అది విధానము. ఈ విధానం గురించి అవగాహన లేదు భీమునికి. ముందు ఒప్పుకున్నాడు. దశమి నాడు భోజనం పెట్టింది అమ్మ మధ్యాహ్నం. ఇంక భోజనం లేదు నాయన, ద్వాదశి చివరి రోజులో అంటే ఎల్లుండో మర్నాడో అని చెప్పింది. అరే అలాగా, రాత్రికి ఆకలి కదా నాకు. అమ్మను అడిగాడమ్మా, అన్నగారితో చెప్పి నన్ను వదిలేయమనకూడదా అమ్మా, నేను ఉండలే అమ్మా ఈ వ్రతం అడిగాడు. ఇలాగో కళ్ళు మూసుకొనైనా పాలు ఏదో ఇస్తూ ఉంటాను నేను, అవన్నీ చాలవమ్మా నాకు. ఏదో పాలు 4 అరటి పండ్లు ఇవన్నీ ఇంతే, భోజనం చేయాలి తృప్తిగా. నేను ధర్మరాజును అడగాలంటే భయం అన్నగారిని. ఆ మాత్రం ఓర్చుకోలేవా అంటాడు. ఎవరిని అడిగినా ఏం దిక్కురు వచ్చేట్లేరు. తన శిబిరంలో కూర్చొని శ్రీకృష్ణ శరణమ్మమ్మ, బావా నీవే నాకు దిక్కు, కృష్ణ 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 కృష్ణ, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శ్రీకృష్ణ శరణమ్మమ్మ. అది కృష్ణద్వయం. అదే స్మరించుకుంటూ ఉన్నాడట. 8 అయింది, 9 అయిపోయింది రాత్రి. ఆ శిబిరాలకు ముందు పెద్ద రథం నిలిచినట్టు, గుర్రాలు సకిలిస్తూ ఉన్నట్టు శబ్దాలు వస్తున్నాయి. పాండవులు 5 మంది బయట వచ్చి చూసారు, ఇప్పుడు వస్తున్నారు మన ఇంటికని. కృష్ణ భగవానుడు దిగుతున్న రథాన్ని. ఆ రథంలో నుంచి పెద్ద పెద్ద భాండాలు దించుతూ ఉన్నారు. పులిహోర, దధ్యోదనం, ప్రసాదం అంతా. బావా ఇప్పుడు ఉపవాసం ఉన్నాం, దేనికి ఇవన్నీ అన్నాడు ధర్మరాజు. పోపోవే నీకోసం ఒకటి తెచ్చాడు ఆ భీముడు రమణిట్లు. 100 మందిని చంపాల్సిన వాడు యుద్ధంలో. వాడు 100 మందిని చంపాలంటే కండలు పెంచాలి, బాగా ఆయన వ్యాయామం బలంగా ఉండాలి. కానీ ఉపవాసాలు పెడితే ఎట్లా ధర్మరాజు బావగారు నువ్వు అని ధర్మరాజును, మీరుండండి, మీ శక్తి వేరు. భీముడంటే ఏమిటి, వస్తాదు కదా వాడు, మల్ల యుద్ధంలో ప్రవీణుడు వాడు ఉపవాసం ఉంటే ఎలాగండి అని భీమా స్నానం చేసి వచ్చి భోజనం చేయన్నా అంటే. అయినా అన్నగారి ముఖం చూశాడు. చూస్తే సరే బావగారే చెప్తున్నాడు కదా, ఈ ఏకాదశి వ్రత ఫలితం ఇచ్చేది ఆయనే, ఆ పరమాత్మ కోసమే చేస్తున్నాం మనం ఇవి. ఆయనే వచ్చి మీరు తినేయని చెప్తూ ఉంటే నేనేం చెప్పేది ఏముంది. ఇంకా అలాగే నమస్కారం పెట్టాడు ధర్మరాజు. ఇంకా అన్నగారు చెప్పారు కాబట్టి హాయిగా భీముడు ఆ భాండాలన్నీ బాగా లాగించేశాడట. దైవబలం అంటే అలాంటిది. దైవ విశ్వాసం ఉన్నప్పుడు
అన్నమాచార్యులు వారు చెప్పారు, ఇతడొకడే సర్వేశ్వరుడు, శితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు, పరమయోగులకు భావనిధానము, అరయ ఇంద్రాదులకు ఐశ్వర్యము, గరిమ గొల్లెతల కౌగిటి సౌఖ్యము, సిరులొసగే ఈ శ్రీ వెంకటేశుడు, కలిగి యశోదకు కన్నమాణికము, తలచిన కరికిని తగుదిక్కు, అల ద్రౌపదికిని ఆపద్బంధుడు, చెలరేగిన ఈ శ్రీ వెంకటేశుడు, తగిలిన మునులకు తపముల సత్ఫలము, ముగురు వేల్పులకు మూలము, ఒగి అలమేల్మంగకు వనరిన పతి ఇతడు, జిగిమించిన ఈ శ్రీ వెంకటేశుడు. ఈ సంకీర్తనలో 3 చరణాల్లో 3 విధాలుగా పరమాత్మ భక్తుల్ని ఎలా పోషిస్తాడని చెప్పాడు. సిరులొసగే ఈ శ్రీ వెంకటేశుడు, చెలరేగిన ఈ శ్రీ వెంకటేశుడు. కొంతమంది భక్తులను చెలరేగి రక్షిస్తాడు, కొంతమందికి సంపదలు ఇచ్చి రక్షిస్తాడు, కొంతమందికి తన ప్రకాశంతో ఊరికే లీలతో రక్షిస్తాడు. అందులో మనం ఏ కోవలో చేరాలో మన కృషిపైన ఆధారపడి ఉంది అదంతా కూడా అని వర్ణించాడు అన్నమయ్య ఆ కీర్తనలో. తగిలిన మునులకు తపముల సత్ఫలము, మహర్షులకు వాళ్ళ తపస్సుకి గమ్యమానుడెవడు? పరమాత్మే. ద్వాపరయుగంలో అష్టావక్రుడనే మహర్షి ఆయన ప్రాణవాయువులు ఏ క్షణంలో అనంతవాయువులో కలుస్తాయో ముందే తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకునేసి ఆ సమయానికి ద్వారకా నగరానికి వచ్చాడట. నేను కృష్ణ భగవానుని చూడాలి అన్నాడట. వచ్చాడు కృష్ణుడు లోపల నుంచి. ఆ కృష్ణ భగవానుని చూస్తూనే స్తోత్రం చేశాడు, కొన్ని శ్లోకాలు చేసి పాదాలపైన పడ్డాడట. ఇంక లేవలేదు. అంటే అప్పటికే ఆయన ప్రాణవాయువులు అనంతవాయువులు కలిశాయి. కృష్ణుడు లేవలేదంతకు ఏమిటి, ఈయన ఎవరు వచ్చారు చూస్తే ఆయన ప్రాణం లేదు. కృష్ణుడే ఆయనకంత ఉత్తర క్రియలు కృష్ణుడే చేశాడని బ్రహ్మవైవర్త పురాణం చెప్తూ ఉంది. అందులో ఆయన స్తోత్రం ఉంది. ఇప్పటికీ వృద్ధులు మన దేశంలో ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు, ఆ స్తోత్రం అష్టావక్రుడు చెప్పింది చదువుకుంటూ ఉంటారు. ఎప్పుడు ప్రాణం పోతే అప్పుడు కృష్ణుడే అన్నీ చూసుకుంటాడని నమ్మకం. అది మన దేశంలో బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న కథా విశేషం ఇది. అది అన్నమయ్య చెప్పాడు. తగిలిన మునులకు తపముల సత్ఫలము, ఆ తపస్సులకు సత్ఫలితాన్ని ఇచ్చే దాత ఆయన. ముగురు వేల్పులకు మూలము, ముమ్మూర్తులకు మూలము అయినవాడు, ఆది మధ్యాంతరహితుడు. ఒగి అలమేల్మంగకు వనరిన పతి ఇతడు, అలమేలుమంగా నాథుడు కలియుగంలో ఆయనే వెంకటేశ్వరుడని వర్ణిస్తాడు అన్నమాచార్యుల వారు. జిగిమించిన ఈ శ్రీ వెంకటేశుడు. జిగి అంటే కాంతి. భగవంతుని కాంతి ఎంత అంత అని చెప్పలేం. ఆ కాంతి పట్ల కొంత మనకు అవగాహన ఉన్నా కానీ తిరుమలకు పోకపోయినా ఎక్కడ కనిపిస్తాడు ఆయన. నాకు అనిపిస్తుంది ఈ వేద టెంపుల్ అంటే అమెరికాలో తిరుపతిలాగా ఉంది. ఇది అంత ప్రశస్తంగా ప్రశాంతంగా ఉంటుంది. తిరుమలలో మీరు ఒకసారి దేవాలయానికి వెళ్ళిపోతే లోపలికి ఒక్క క్షణం చూస్తే కూడా చాలా ఆయన్ని. భవిష్యోత్తర పురాణంలో చెప్తారు, వెంకటేశ్వర స్వామి వారిని ఒక్క కనురెప్ప పాటు ఒక్క క్షణం దర్శిస్తే ఒక మహాయుగం సేవించిన ఫలితం వస్తుందట. ఆయన చూస్తే సృష్టి ఆది నుంచి ఎంతమంది యోగులు మహర్షులు తరించి ఆయనలో లీనమై ఉన్నారో ఆ లీనమైన ఆత్మలన్నీ ఒక్కొక్క ఆభరణంగా ఉంటాయంట ఆయన దగ్గర. అందుకని ఎక్కువ అలంకారాలు చేస్తారు వెంకటేశ్వర స్వామి వారికి. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కదా అలా తరించిన యోగులు, వాళ్ళందరి ఆత్మలు ఉంటాయి అక్కడ ఆయన ఆ విరాణమూర్తిలో. అందుకు ఆయన దర్శనానికి అంత ప్రాధాన్యం. ఆయన ఒకసారి మనం చూసామంటే అందులో అన్నమయ్య ఉంటాడు, రామానుజస్వామి ఉంటాడు, శంకరభగవత్పాదులు వారు ఉంటారు, అందరూ సప్తర్షులు ఉంటారు, నవబ్రహ్మలు ఉంటారు, అంతా ఉంటారు అక్కడ. మనకు తెలియదు కాబట్టి చూస్తే చాలు మనం అవన్నీ చూసిన ఫలితం మనకు వస్తుంది అని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. అలా అక్కడ రాముల వారి మేడ అంటారు గర్భాలయాన్ని. మనం ఎందుకు రాముల వారి మేడ అంటారంటే రాముడు విశ్వక్సేనుడు చెప్పాడు త్రేతాయుగంలోనే కలియుగంలో దేవరవారి ఉండబోతున్నారని. అందుకని ఆ గర్భాలయ ప్రాంతాన్ని రాములవారి మేడ అంటారు. ఆ రాములవారి మేడకు సమానాంతరంగా ఉన్నాడు ఆంజనేయ స్వామి, మహాభక్తుడు, భాగవతోత్తముడు. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆదేశానుసారం ఆయన ముందే వెళ్ళాడు భరతుని దగ్గరికి. భరతుని ఆంతర్యంగా చూడండి, శ్రీరామచంద్రుడు
వెంటనే తను పట్టాభిషేకం చేసుకోవాలనే ఆ కుతూహలం కానీ, నా రాజ్యాధికారం కావాలనే తపన కానీ ఏమీ ఆయనలో లేదు. మా తమ్ముడిని కనుక్కో వెళ్ళి, నిజంగా వాడు అధికారానికి అలవాటు పడి నేనే అధికారం చలాయిస్తాను అన్నగాని కాస్త విశ్రాంతిగా ఉండి అని అన్నాడంటే అలాగే ఉంటాను. అతని మనసులో ఉండే అంశాన్ని స్పష్టంగా అధ్యయనం చేయి. హనుమంతుడు వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళి రాముడు అప్పగించిన కార్యక్రమం స్పష్టంగా ఇలా రాముడు చెప్పాడు అని చెప్పకుండా విషయం ఊరికి ప్రస్తావించాడు భరతుడిని. కానీ ఆ భరతుడు ఎలా ఉన్నాడంటే, అన్నగారు ఎప్పుడెప్పుడు వస్తారా, ఈ రాజ్యభారాన్ని ఎప్పుడెప్పుడు అన్నగారికి ఇచ్చేస్తామా అనే కుతూహలంతో ఉన్నాడు ఆయన. అది బాగా అధ్యయనం చేశాడు హనుమంతుడు. ఇటువంటి అన్నదమ్ములంటే ఏమిటి, అన్నదమ్ముల అనుబంధం అంటే అలా ఉండాలి. అన్నగారు తమ్ముడిని మోసం చేయాలని కానీ, తమ్ముడు అన్నను మోసం చేయాలని కానీ ఇప్పుడు చూస్తుంటాం కదా, అనేక రకాల తెలివితేటలన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాల మనస్తత్వాలు చూస్తుంటాం మనం. అలాంటిది కాదు, ఎంత నిష్కల్మషంగా ఉంటారా ఆ తమ్ముళ్ళు. అలా హనుమంతుడు స్థిరం చేసుకున్నాడు. ఈ భరతుడు ఒక క్షణం కూడా రాజ్యాధికారం ఉండడు ఆయన వచ్చినాడంటే. అంత అంకితభావంతో ఉన్నాడు ఆయన. ఆయనకు అర్థమైపోయింది. శ్రీరామచంద్ర ప్రభు పుష్పకుమారంలో వస్తున్నారు అని చెప్పాడు హనుమంతుడు. మరి సరాసరి వచ్చేస్తున్నారా ఇక్కడికంటే కాదు, ఏ మార్గంలో ఆయన అరణ్యవాసానికి వెళ్ళాడో అదే మార్గంలో వస్తున్నానని చెప్పాడు. అంటే అక్కడి నుంచి మరి ముందు రామేశ్వరం వస్తారు, అక్కడి నుంచి తిరుమలగిరుడు ద్వారా, అక్కడి నుంచి దండకారణ్యం, పంచవటి, అగస్త్య మహర్షి ఆశ్రమము, అక్కడ అవన్నీ చూసుకుని మళ్ళీ చిత్రకూటము, చిత్రకూటంలో అక్కడ ఎవరెవరు మహర్షులను చూశారో అక్కడ మళ్ళీ అన్నీ చూసుకొని మళ్ళీ భరద్వాజాశ్రమం, భరద్వాజుని చూసి మళ్ళీ శృంగివీరపురం ద్వారానే వస్తారు అని ముందు ఎలా వెళ్ళారో అది చెప్పాడు. అలాగే బయలుదేరాడు రాముడు. సీతాదేవికి పుష్పకుమారంలో వస్తూ వస్తూ అన్ని దృశ్యాలు చూపిస్తున్నాడు. ఇదిగో పలానా దృశ్యం అని ఆహ్లాదంగా చూపిస్తూ ఆనందిస్తున్నాడు రాముడేమో. కానీ అమ్మవారికి మాత్రం మనసులో ఈ రాముడు ఇన్ని చెప్తున్నాడే, ఇంత అనుబంధం అనురాగం ఉన్నప్పుడు ఎందుకు నాకు అగ్ని పరీక్ష పెట్టాడు? దానికి కారణం చెప్పాడు ఆయన. లక్ష్మణుని ఎంత బాధ పెట్టావు నువ్వు, తమ్ముణ్ణి ఎంత అనరాని మాటలన్నావు నువ్వు, ఆ మనస్సులో వాడంతా క్షోభించాడు, ఆ క్షోభ నీకు అర్థం కావాలి, అందుకని నీకు అగ్ని పరీక్ష పెడుతున్నా అని చెప్పాడు. అయినా ఆమెకు నేను అర్ధాంగిని కదా, కాబట్టి ఎప్పుడెప్పుడు ఆయన కలుసుకుందామనే కుతూహలంతో నేను వస్తే నువ్వు అగ్ని ద్వారా రా అంటే ఎట్లాగా అని ఆ తల్లి కొంత మనసులో అరకొరగానే ఉంది. అది తీర్చే ప్రయత్నం తన మాటలతో చేస్తున్నాడు రాముడు ఎంతో. అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారట. విమానం దిగి లోపలికి వెళ్ళారు అనసూయమ్మ, అత్రి. మళ్ళీ సీతాదేవిని లోపల పిలుచుకొని పోయింది అనసూయాదేవి. సంభాషణం చేశారు, మాట్లాడితే ఒకసారి రాముడిని తీక్షణంగా చూసిందంట అనసూయాదేవి, పైకి కిందికి. ఎందుకు అమ్మ నన్ను తీక్షణంగా చూచిందే, నన్ను పలకరించలేదే అని రాముడు అంటే అత్రి మహర్షి అన్నా అంట. నువ్వు సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టడం అమ్మకు నచ్చలేదయ్యా. అదే సరే, అందుకు నీ ధోరణి నీకుంటుంది, నీ కారణాలు నీకుంటాయి. ఆ కారణాలు నువ్వు ఎవరైనా చెప్పినా కానీ వినేస్తులు లేదామె. ఎందుకంటే ఆమె కూడా ఒక దివ్యశక్తి స్వరూపిణి కదా అనసూయాదేవి కూడా. ఆయన వర్ణించారు, ఎండి బెరళ్ళు పేడెత్తిన వంకర రవిపుల్లయుబోని రమణ కలది, సాయాహ్నకృత హోమ సంగతాగ్నేయ శిఖా పింగళిమములో కనులు కలది, సురిది వండిన మొక్కజొన్న కర్రల తుదిని సోలుపొత్తుల తుది జుత్తు గలది. పండిన మొక్కజొన్న వెన్ను ఎంత రంగులో ఉంటుందో ఆమె కేశపాసం అలా ఉందట. సన్నగా ఉంది, పొట్టిగా ఉంది, రావి పుల్లలాగా ఉంది ఆ తల్లి. కానీ అనంత శక్తి సంపన్నురాలు ఆమె ఆ తల్లి. మహిత కార్తీక లగ్న మండలాంశు ముఖీన తీక్షణాంశు కిరణ సందీప్తి కలది. ఆమె ముఖవర్చస్సు వెలుగులమయము, కాంతిమయము. కుంకుమ
రూపాయి బిళ్ళంత ఉంటుంది కుంకుమ. పాలమున నిడ్డ కుంకుమ ప్రభల చేత ఆశ్రమాఖిల దిగ్వీధులందునను సుమంగళీత్వ మర్యాదాభి మంజులత్వము అలముకొన్నది. ముసలిది, పండు ముసలి. అటువంటి ఆమె సీతాదేవిని ఓదార్చింది, ఆమెను ఎంతో ప్రశంసించింది. మళ్ళీ చీర సారే అన్నీ బహూకరించింది. తీసుకొని వచ్చి రామునికి అప్పగించింది. రాముడు, లక్ష్మణుడు, పరివారము అంతా మళ్ళా బయలుదేరిపోయి విమానంలో కూర్చున్నారు. విమానంలో కూర్చున్న తర్వాత మళ్ళీ అనసూయదేవి వస్తూ ఉంది అన్నారట విమానంలోకి. అందువల్ల ఆగింది. మళ్ళీ ఎందుకు వస్తామని తల్లి మళ్ళీ. అప్పుడు అనసూయాదేవి లోపలికి వచ్చి, విమానం లోపలికి వచ్చి సీతాదేవి ఒడి చాచమని 2 దివ్య ఫలాలు అందులో వేసిందట ఆ ఒళ్ళో. ఆ 2 దివ్య ఫలాలే భవిష్యత్తులో లవకుశులు. ఆశీర్వదించింది. అప్పుడు మాత్రం రాముడిని సీతని ఇద్దరిని చూసి ఆశీర్వదించింది. అక్కడ కూడా రాముడిని పలకరించలేదు. రాముడిని తీక్షణంగానే చూచింది. మళ్ళీ రాముడు నమస్కారం పెట్టాడు. అమ్మా క్షమించు. ఆమె దిగేసింది. అక్కడ కొంత సమయం వెచ్చించారు ఆ ఆశ్రమంలో. మిగిలిన చోట్లంతా కూడా దారిలో పోతూ పోతూ చూసి మళ్ళీ భరద్వాజాశ్రమ అక్కడ కొంతసేపు ఉన్నారు. ఇంకా శృంగిబీరపురం ద్వారా నందిగ్రామానికి రావాలి. అక్కడ పాదుకా పట్టాభిషేకం చేసి ఉన్నాడు కదా, సరాసరి అయోధ్యకి రావడానికి లేదు. నందిగ్రామానికి వచ్చి ఆ భరతుని యొక్క కైంకర్యాన్ని చూసి ఆ పాదుకా పట్టాభిషేకం ఆయన రోజు చూసుకున్నాడు కదా. ఝంకారీకృత సామగానములతో శైలాలిని గీతికాలంకర్మేణ మనోజ్ఞ సమములతో లావణ్య రేఖా నిరాతంకంబైచను పాదుకాయుగము ప్రోజ్య సింహ పీఠంబుపై శంఖాపేతముగాగ నుంచి రఘువంశ స్వామిగా చూచుచున్. షోడశోపచారాలు చేస్తున్నాడు కదా. అక్కడికి బయలుదేరారు. భరతుడు ఆ నందిగ్రామ ప్రాంగణంలో అన్నగారు వస్తారు విమానంలో అని చూసుకుంటూ ఉన్నాడు. ఆయనతో కూడా పెద్ద గుంపు ఉంది, ప్రజలు. కనిపించింది ఆ విమానం. రాముడు వస్తున్న విమానం తెలిసిపోతుంది, ఇది పలానా విమానం అని. తదేతదృశ్యతే దూరాద్విమానం సూర్యసన్నిభం. ఒక సూర్యమండలంలాగా వస్తుంది ఆ విమానం. ధవళ ధవళ కాంతులు గగన భాగంలో విరజలుతూ ఆ విమానం వస్తూ ఉంది. విమానం పుష్పకం దివ్యం మనసా బ్రహ్మ నిర్మితం. అది సాక్షాత్తు బ్రహ్మ యొక్క సంకల్పం చేత నిర్మింపబడినటువంటి విమానము. ఒకప్పుడు అది కుబేరునిది. ఆ కుబేరుని జయించి ఈ రావణ బ్రహ్మ ఆ విమానం లాక్కున్నాడు. వాడికి అప్పటికే కొన్ని విమానాలు ఉన్నాయి కానీ అవి తృప్తి లేదు. ఈ విమానం చాలా దివ్య విమానం, ఇది పుష్పక విమానం. దాన్ని లాక్కున్నాడు. ఇప్పుడు విభీషణుడు అది రామునికి ఇచ్చాడు. తనకు లంకారాజ్యాన్ని ఇచ్చాడు కదా ప్రభు. ఎటువంటి లంకారాజ్యం? రావణ బ్రహ్మ ఎన్ని సంపదలు దోచుకొని వచ్చాడో వర్ణించాడు లక్ష్మణుడు. కానీ రాముడికి నచ్చలేదంతా. అవన్నీ మనకెందుకయ్యా అని. ఇప్పుడు ఆ విమానాన్ని రామునికి బహుమతిగా అర్పించుకున్నాడు. కానీ రాముడు కూడా దాన్ని అనుభవించాడు. ఆయన నందిగ్రామానికి వస్తున్నాడు. ఎప్పుడు అయోధ్యలో దిగుతాడో కుబేరుణ్ణి పిలిచి నీ విమానం నువ్వు తీసుకోవని అని ఇచ్చేస్తాడు ఆయనకి. ఎవరిదో వాడు చెందాలి, మనకెందుకు? వాడిని కొట్టి వాడు లాక్కున్నాడు. అప్పుడు వాడు ఎంత బాధపడతా ఉంటాడు. మంచి వస్తువు అది. కానీ విభీషణుడు తృప్తి కోసం అయోధ్య వరకు అందులో ఆ విమానం అలా భూమిపై దిగుతూ ఉంది. అన్నగారు స్వయంగా, భరతుడు స్వయంగా ఆ పాదుకలు తీసుకొని విమానంలోకి వెళ్ళి అన్నగారి పాదాలకు తొడిగి అన్నగారికి స్వాగతం చెప్పి తీసుకొచ్చాడు కిందికి. అలా వచ్చారు కిందికి. ప్రజలందరికీ అభివాదాలు చేశాడు. ప్రజలందరికీ అభయప్రదానం చేశాడు రాముడు. అలా అక్కడ కొంతకాలం ఉండి అక్కడి నుంచి ఇంకా అయోధ్య నగర ప్రవేశం. అలా అయోధ్య నగరంలో తోరణాలు కట్టారు. ప్రతి ఇంటికి తోరణాలు కట్టారు. ప్రతి ఇంటిపై రాముని విజయ పతాక. రావణ సంహారం చేసి వస్తున్నాడు ప్రభువు. లోకకంటకుడైనటువంటి రావణుని సంహరించి దిగ్విజయం సాధించి ఎందరో ప్రహస్తుడు, ధూమ్రాక్షుడు ఇత్యాది రాక్షసులందరినీ కూడా
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నిర్వహించి సీతాదేవిని తీసుకొని వస్తూ ఉన్నాడు అని ఆ విజయ పతాకలు రెపరెపలాడుతున్నాయి ప్రతి ఇంటిపైన కూడా. అటువంటి అయోధ్యానగర ప్రవేశం చేస్తూ ఆ సమయంలో ఈ పంచభూతాత్మక ప్రకృతి సృష్టి అంతా కూడా పులకించింది. ననలన్ కొమ్మల పుష్పహాస రుచి ఆనందించు భృంగోత్కరంబును తేనెల్ చిలికించు అబ్జములు సొంపుల్ నింపు రంభాతరుల్ విననింపవు పికగానముల్ కనులకున్ విందవు రసాలావళుల్ కన భూలోకమే రమమంటపముగా కనపట్టెన పట్టునన్. ఒక అయోధ్యానగరమే కాదు, ఈ భూలోకమంతా కూడా రాముని కొలువు మంటపంగా. ఎక్కడ చూచినా కానీ ఏ తుమ్మెదలు ఆలాపించే ఝంకారాలకు అర్థం ఏమిటంటే రాముని విజయ గీతికలు ఆలాపిస్తూ ఉన్నాయి. ఏ కదళీ వనాలు చూచినా, అరటి తోటల వనాలు చూచినా రాముని యొక్క ఆ దివ్యమంగళ తోరణాలుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఏ మామిడి తోపులు చూచినా, ఏ అరటి తోటలు చూచినా అంతా ఈ సృష్టి అంతా కూడా రాముని యొక్క కళ్యాణ మండపంలాగా ప్రకాశిస్తూ ఉంది అని వర్ణించారు మహాకవులు. ఆ సుముహూర్తంలో అయోధ్యానగర ప్రవేశం చేసి అంతఃపుర ప్రవేశం చేశారు. తల్లులకెల్ల మ్రొక్కి తమ తల్లికి వందనం ఆచరించి సంఫుల్లత గౌగులించుకొని వశిష్ఠాది మహర్షులంతా వచ్చి స్వాగతం పలికారు. ఆ మహర్షులకు పాదాభివందనాలు చేశాడు. ముగ్గురు తల్లులకు మొక్కాడు. మొక్కి వెళ్ళి ఒక సువిశాల మందిరంలో సుఖాసీనుడైన సీతారాములు, సుగ్రీవాది వానర వీరులంతా కూడా సుఖాసీనుడైనారు. అప్పటికే హనుమంతుడు భరతుడు అంతా ఉన్నారు. అక్కడ కూర్చున్న తరువాత వెంటనే కుబేరుణ్ణి ఆహ్వానించాడు. కుబేరుడు ఈ సమయంలో నన్ను పిలిచాడే ఈ ప్రభువు అని పులకిస్తూ వచ్చాడు. అయ్యా కుబేరా, నీ విమానం నువ్వు తీసుకో, ఇంకా మాకు అవసరం లేదు. విభీషణుడు సంతృప్తి కోసం ఇంతవరకు వచ్చాను అందులో నేను. సరే ప్రభు, ఇది మీరే తీసుకోండి, మీ దగ్గరనే ఉంచనేయండి. ఇది మీకే ఉంటే, భగవంతునికి ఉంటే ఇంకా అంతకంటే ఏం కావాలి? కాదు, అలకాపురికి మీ ఊరికి తీసుకెళ్ళది, తొందర ఏం లేదు. పట్టాభిషేకం ఇవన్నీ చూసుకొని కావాలని తర్వాత కూడా బయలుదేరచ్చు చెప్పాడు. అలా కుబేరుడు ఆనందపడిపోయాడు. వాడు అక్కడ కూర్చున్నప్పుడు భరతుడు వచ్చి నమస్కారం పెట్టి అన్నగారికి శిరస్యంజలి మాధాయ్య కైకేయి ఆనందవర్ధన బభాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం. సత్యపరాక్రముడు ధర్మనిష్ఠుడు అయినటువంటి అన్నగారికి పాదాభివందనం చేసి శిరస్సు వంచి నమస్కరించి భరతుడు అడుగుతున్నాడు, అన్నా, నా ఈ రాజ్యాన్ని దత్తం రాజ్యం ఇదం మమ పూజితా మామికా మాత, నా తల్లి యొక్క చొరవ చేత, నా తల్లి యందు నీకున్న భక్తి ప్రపత్తుల చేత ఈ రాజ్యం కొంతకాలం అధికారం చలాయించే అవకాశం నాకు వచ్చింది. పూజితా మామికా మాత దత్తం రాజ్యం ఇదం మమ తద్దామి పునస్తుభ్యం యథాత్వం అదామమ. ఆ సామ్రాజ్యాన్ని యథాతథంగా నీ పాదార విందాలకు అర్పిస్తున్నాను. మీరు స్వీకరించండి, మీరు స్వీకరించి పరిపాలన చేయాలి. జగద్ అద్యాభిషిక్తత్వం అనుపశ్యతు సర్వతః. మీరు ఈ రాజ్యాభిషేకానికి అంగీకరించి నన్ను కృతార్థుని చేయండి. ఇంకా ఆలస్యం చేయొద్దండి ఒక్క క్షణం కూడా. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, ఈ రాజ్యభారాన్ని ఎప్పుడు నా భుజస్కంధాలపై దించుకుందామా అని ఎన్నాళ్ళు మీ ప్రతినిధిగానే నేను పరిపాలన చేశాను. మీ ప్రతినిధిగానే నాకు ఈ రాజ్యాధికారం, నేను అర్హుణ్ణి కాదు ఈ రాజ్యానికి, అది చెప్తున్నాడు వినయంగా. మీ రాజ్యాధికారం ఎలా ఉండాలంటే అందరి స్వప్నం, నా స్వప్నమే కాదు, మహర్షుల స్వప్నము, శ్రేయోభిలాషుడు, రాజబంధువులు అందరూ కూడా యావతావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వం ఇహ సర్వస్వ స్వామిత్వం అనువర్తయ. ఈ సూర్యగోళము, ఈ చంద్రగోళము, నక్షత్రములు, పంచభూతాత్మక ప్రకృతి అంతా ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ సృష్టికి మీరే చక్రవర్తి చెప్పేశాడు భరతుడు. ఇప్పుడు కూడా ఆయనే మనకు చక్రవర్తి, ఇప్పుడు కూడా ఆయనే. అందుకే చూసారా, ఎంత తురుష్కులు దండయాత్రలు చేసినా
నగర ధ్వంసం చేసిన, దేవాలయ ధ్వంసం, మళ్ళా అయోధ్యలో రాముడు ప్రతిష్ఠితుడైనాడు మన దేశంలో. అది భగవత్ సంకల్పం. అది ఏనాడో భరతుడు చెప్పాడు చూసారా, యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వం ఇహ సర్వస్వ స్వామిత్వం అనువర్తయ. నీవే స్వామివి, నీవే రక్షించాలి మమ్మల్ని అని అర్థించాడు. మహర్షి వశిష్ఠుడు పక్కనే ఉన్నాడు, వశిష్ఠాది మహర్షులు. మరి ఆనాడు అరణ్యంలో మధ్యవర్తిగా నేను పాదుకా పట్టాభిషేకం చెప్పినాను కానీ రామా ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే తల్లి విధించినందుకు 14 ఏళ్ళు కూడా అయిపోయింది కదా, ఆ తల్లి కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇంక ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు నువ్వు అంగీకరించక తప్పదు అన్నారు మహర్షులు. అప్పుడు అలాగే అంగీకరించాడు రాముడు. శత్రుఘ్నుడు సిద్ధంగా ఉన్నాడు పక్కన అక్కడ. తతశత్రుఘ్న వచనాత్ నిపుణా శ్మశ్నువర్ధన. వెంటనే ఆస్థాన మంగళులు ఉంటారు. రాజుగారి కుటుంబానికి మాత్రమే సేవ చేయడానికి ఈ కులవృత్తుల కుటుంబాలు ఉంటారు. ప్రాచీన కాలంలో మన సంప్రదాయం. అలాగే రాజుగారికి ఉండే మంగలి ఇంకెవరికి పనిచేయడు వాడు, రాజుగారికి ఆయన కుటుంబానికి. రాజుగారి శాఖలంటే వాళ్ళకే, ఇంకెవరికి పనిచేయరు వాళ్ళు. కందుకూరి రుద్రకవి అని ఒక ఆయన ఉన్నాడండి అష్టదిగ్గజాల్లో. అని కవి చెప్తారు. ఈశాన్య దిక్కులో కూర్చున్నాడు ఆయన భువన విజయంలోని కృష్ణదేవరాయల కొలువులో. అక్కడ ఆ కవి ఎలా కొలువులో ప్రవేశించాడంటే, కందుకూరు ప్రాంతం అయింది, కృష్ణదేవరాయలు పోషిస్తూ ఉన్నారు కవులని తెలుసుకొని అక్కడికి పోతే పెద్ద పెద్ద సత్కారాలు చేస్తారు కదా చక్రవర్తిని. పోయినాడు పాపం. కానీ ఆయన తిమ్మరుసు ద్వారా ప్రయత్నిస్తాడు, కుదరలా. అల్లసాని పెద్దల ద్వారా ప్రయత్నిస్తే ఎవరు పట్టించుకోవాలి ఆయన్ని. ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు, ఎవడు పట్టించుకుని రాయల వారి దగ్గర తీసుకోండి అంటే ఎవరు తీసిపోతారు చెప్పండి. ఇప్పుడే మన దేశంలో చూస్తున్నాం కదా, ఎవరైనా ఉంటే అయ్యా నన్ను ముఖ్యమంత్రి దగ్గర తీసిపోయి కాస్త, అయ్యా ఆయన మేము చెప్తే వినడండి, తప్పించుకుంటారు అందరూ. అంటే ఆ ఔదార్యం ఉండాలి కదా ఎవరికైనా. ఆయన దురదృష్టం 2 నెలలు ప్రయత్నించాడు. అయితే విజయనగరంలో ఒక సౌకర్యం ఉంది, కవి అయిన వాడికి సత్రాల్లో భోజనం పెడతారు, గదిస్తారు, ఎంతకాలమైనా జరిగిపోతుంది. అక్కడ ఎవరు కవులంటే మాత్రం అక్కడ అన్నీ ఇస్తారు, ఫ్రీ, ఏమి ఉచితంగా ఉంటాయి. అలా జరుగుతుంది కాలమేమో బాగానే ఉంది. కానీ ఎంతకాలం ఇట్లా సత్రం తింటూ కూర్చుంటాం, ఇంకా మన ఊరు వెళ్ళిపోదాము అనుకుంటున్నాడు ఆయన. అప్పుడు హఠాత్తుగా ఆయనకు ఒక వ్యక్తితో పరిచయం అయింది. ఆ వ్యక్తి ఎవరంటే కృష్ణదేవరాయల వారికి మంగలి, కొండోజీ ఆయన పేరు. ఆయన రాయల వారికి క్షురకర్మ చేస్తాడు ఆయన నిర్దేశించిన సమయంలో పోయి. అటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇట్లా నేను నిరాశగా వెళ్ళిపోవాలనుకున్నానండి మా ఊరికి అంటే వాడికి జాలి కలిగింది పాపం. అయ్యా మహానుభావ, ఒక్క అవకాశం చూద్దాం ఉండండి, నేను రేపు వెళ్తున్నాను అంతఃపురానికి రాయల వారి క్షురకర్మ చేయడానికి. ఆయన మంచి ఆనందంగా ఉన్నైతే మనవి చేస్తాను, మీ అదృష్టం. ఆ తర్వాత ఈ ఒక్క అవకాశం చూసుకొని పోదులే ఉండండి అని చెప్పాడు. సరే అన్నీ చూద్దాం, అది కూడా ఏ పుట్లో ఏ పాము ఉందో మనం ఎవరు చూశారు అని. సరే వెళ్ళాడు. కృష్ణదేవరాయ మహారాజులు కదండి, తల ఉంచండి ఇప్పుడు అట్లా చెప్పకూడదు వాళ్ళకి, వీడి అన్నీ చేయాలి. మామూలు వాళ్ళు పోయి చేసుకుంటే ఇవన్నీ చెప్పచ్చు, అక్కడ రాజుగారికి అవన్నీ చెప్పకూడదు. వీడు శుభ్రంగా అంతా అయిన అద్దం చూపించాడు. కృష్ణదేవరాయల వారు ఉష్ణీషం ధరిస్తారు కదా, ఒకప్పుడు ఆయన పట్టాభిషేకానికి ఆయన కిరీటం పెట్టుకుంటాడు, మిగిలినప్పుడు 24 గంటలు కిరీటం పెట్టుకుంటారు కదా, ఒక ఉష్ణీషం ఉండేదానికి తలపాగలాగా, అది పెట్టుకుంటాడు ఆయన. అది ధరించడానికి అనుగుణంగా చేశాడు వాడు బాగా, కేశపాసం అద్దంలో చూపిస్తే బాగా నీ దగ్గర మంచి నైపుణ్యం ఉందిరా అని మెచ్చుకున్నాడు రాయలవారు. మంచి మూడ్లో బాగున్నాడని కాళ్ళపైన పడి, దొర మా ప్రాంతం నుంచి ఎవరో ఒక మహానుభావుడు వచ్చాడు, గొప్ప కవి అని చెప్తున్నాడు, మీరు కవులను ఎంతో ఆదరిస్తుంటారు కదా, ఆయన పాపం 2-3 మాసాలుగా మీ దర్శనం కోసం తప్పిస్తున్నాడు, దొరకడం లేదని నిన్ననే నాకు పరిచయం అయింది. మా పూర్వులు కూడా ఒకప్పుడు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏదో చెప్పుకున్నాడు. సరే రేపే భువన విజయంలో సభ ఉంది కదా, అక్కడికి తీసుకురా అన్నాడు. చూసారా, ఎవడి వల్ల కాదు వాడి వల్ల అయిపోయింది. అంటే రాజుగారి
చాకరైనా మంగళైనా వాళ్ళంత పెద్ద పవర్ఫుల్ ఆ రోజుల్లో. తీసుకొచ్చేశాడు. సరే వచ్చారు కదా మహానుభావుడు, మరి మీరు ఆలసాని పెద్దను పరీక్షించమన్నాడు. ఏమిటి ఆయన సంగతి చూడండి అంటే, ఒక సమస్య ఇస్తాడు పెద్దన. దుష్కర ప్రాస అంటారు. రెండో అక్షరం ప్రాస అంటే అది దుష్కరంగా ఉంటే పైన రెండో అక్షరం అంతా అదే వేయాలంటే కష్టం, ఎంతో నైఘంటిక పరిజ్ఞానం ఉండాలి. దంష్ట్రల మీద శంకరుడు తాండవమాడెను రాముకైవడిన్. అది సమస్య. దంష్ట్ర ష్టకారం రకారం, అందులో బిందుపూర్వకం, అది గొంతు పట్టుకుంటుంది. అలాంటి శబ్దాలు 4 తెలిసి ఉండాలి కదా. ఆయనకి చీమ కుట్టినట్టు కూడా లేదట కందుకూరు రుద్రకవికి. రిమ్ష్ట్రహి ఏమిటన్ గరచు రిక్షములెక్కడ నుండు అంధకున్ నమష్టను చేసేనే విభుడు నంతరమందిపుడెంత లేసిచే రుముష్ట్రహిలాత్ముడై అలవు రూపం అదెంతగా నుండే చెప్పు మా దంష్ట్రల మీద శంకరుడు తాండవమాడేను రాముకయ్యడిని ఒక్క క్షణంలో పూరించాడు, వారేశాడు. అది పండితులు సవాల్. నందితిమ్మను పరీక్షించమన్నాడు. ఆయన అట్నే చెప్పాడు. సరే మీరు ఆసుగా కవిత్వం చెప్పండి చూద్దాం. ఆసుగా చెప్తే ఎలా ఉంటాయి? మొట్టమొదటి పద్యం ఆ మంగళవాణి గురించి చెప్పాడు ఆయన. మొంగల ఎన్నగవచ్చున్ మంగలి కొండోజి మేలు మంత్రుల కన్నాను. మహారాజా, నేను మీ మంత్రులను ఆశ్రయించాను, మీ సేనాపతులను ఆశ్రయించాను, ఎవరూ నాకు కలిగించలేదు ఆ దర్శనాన్ని. మీ దర్శన మహద్భాగ్యాన్ని ఆ మంగలి కొండోజీ కల్పించాడు అని ప్రప్రథమంగా అతన్ని చెప్తే రాయలవారు యథారాజా తథా ప్రజా, నేనే కాదు మా దగ్గర పరిజనము సేవకులు కూడా అంత సాహితీ రసజ్ఞులై కవితా రసాభిమానులై ఉన్నారంటే మాకు అంతకంటే ఏం కావాలండి అంటాడు తప్ప ఏమయ్యా నా సమక్షంలో ఎవడో మామూలు వాడిని పొగడతావా అంటే అనలేదు ఆయన. అటువంటి ఆ మహానుభావుడు అంత సహృదయుడు. కృష్ణదేవరాయల వారు ఎంత మహారాజో ఎంత చక్రవర్తో అంత సహృదయుడు కూడా. అంత తక్కువ స్థాయిలో కూడా ఆలోచించే ఒక సామాన్య లక్షణం కూడా ఆ మహానుభావంలో ఉంది. కంచి వరదరాజస్వామి దర్శనానికి వెళ్ళారట ఒకసారి రాయలవారు. తిరుమలదేవి పట్టపురాణితో కూడా. పట్టపురాణి తిరుమలదేవి మైసూరు మహారాజుల కుమార్తె ఆమె. అయితే అక్కడ అర్చక స్వామి, ప్రధాన అర్చక స్వామి రాయలవారి పేరుతో అన్ని సంకల్పాలు బాగా అన్నీ చేసి పూజ అష్టోత్తరాలు నవంతా చదివి బాగా పూజ చేయించి, రాయలవారికి కవిత్వం అంటే ఇష్టం కదా అని ఆ అర్చక స్వామికి కొద్దిగా ఈ శ్లోకాలు పద్యాలు చెప్పే అలవాటు కూడా ఉంది ఆయనకి. ఆగమ శాస్త్రాలే కాకుండా ఆసుగా ఒక చిన్న శ్లోకం చెప్తాడు ఆయన రాయలవారి ఉన్నప్పుడు. కాంచిత్ కాంచన గౌరాంగి వీక్ష సాక్షాదివ శ్రియ వరద సంశయాపన్నో వక్షస్థలం అవైక్షత. అది శ్లోకం. అంటే ఆ శ్లోకం వింటూనే పరవశించి రాయలవారు తన మెడలో సువర్ణహారం తీసి ఆయనకి ఇవ్వబోయాడట. ఆ శ్లోకం అర్థం ఏమిటంటే, కంచి వరదరాజస్వామి వారు కూడా విష్ణుదేవుడే కదా. ఆయనకు ఒక సందేహం వచ్చింది. తన వక్షస్థలం తడిని చూసుకున్నాడట, లక్ష్మి ఉందా లేదా నా వక్షస్థలంలో అని. ఎందుకు ఆ సందేహం వచ్చిందంటే తిరుమలదేవి అచ్చు లక్ష్మీదేవలాగానే ఉంది కాబట్టి లక్ష్మి ఇక్కడ ఉందా పోయి అక్కడ నిల్చుందా అని సందేహం వచ్చి ఒకసారి తడిని చూసుకుంటే తన లక్ష్మి వక్షస్థలంలో ఉంది. ఓ, నా లక్ష్మి నా దగ్గర ఉంది, ఆ అమ్మాయి లక్ష్మిలాగా ఉన్న మరొక అమ్మాయి అని నిర్ధారణకు వచ్చాడని ఆ శ్లోకం. అది వింటూనే అంత గొప్ప ప్రశంస రాణిగారికి అని అయితే తిరుమలదేవి చేయబట్టి వెనక్కి లాగిందట. నన్ను ప్రశంసించలేదు ఆ మహానుభావుడు, నిన్ను పొగిడాడు. ఆయన సత్కరించబోతా ఉంటే ఎందుకు నువ్వు వెనక్కలాగుతున్నావు చెయ్యని అంటే అమ్మవారి చెవిలో చెప్పారట. అదేమిటి స్వామి, మీ గురించి ప్రశంసించి ఎవరైనా పద్యాలు శ్లోకాలు చెప్తే మాత్రం వాళ్ళకు గండ పెండేరాలు వేస్తారు, అగ్రహారాలు ఇస్తారు, గోదానాలు చేస్తారు. ఏదో ఇన్నాళ్లకు మహానుభావుడు ఒక ఆయన ఎవరు లేక మాపై ఒక శ్లోకం చెప్తే ఆయనకు ఒక సువర్ణహారంతో సరిపెట్టేస్తున్నారు. ఆయనకు కూడా మీరు అల్లసాని పెద్దనాదులు చేసే సత్కారాన్ని చేయండి ఆయనకు కూడా అని చెప్పింది. చూసారా, అమ్మవారికి అంత దయ ఉంటుంది తల్లికి ఎప్పుడు. అప్పుడు ఓ అలాగా నీ కోరిక అదే, సరే అలాగే ఆయనకు కూడా అగ్రహారాలు దాన్ని చేసి, ఆయన పేరు ఇప్పటికీ సంస్కృత సాహిత్య చరిత్రలో ఎవరికీ తెలియదు ఎంత పరిశోధన చేసినా. వక్షస్థలాచార్యుడు అంటారు ఆయన్ని. వక్షస్థలం పైన శ్లోకం చెప్పాడు కాబట్టి వక్షస్థలాచార్యుడు అన్నారు. చూసారా, అంటే మహారాజును నేను అనుకున్నది చేస్తాను, నువ్వు రాణైనా పక్కనుండు అట్లా అనలేదు ఆయన. అహంకారం లేదు. అక్కడ గృహస్థుడుగానే ప్రవర్తించాడు ఆయన.
ఆమె అభిప్రాయానికే విలువ ఇచ్చాడు. అది నిజమైనటువంటి గృహస్థాశ్రమంలో ఉన్న వైభవం. అది ఇక్కడ ఇప్పుడు ఆ రామునికి ఆ కిరీటధారణకు అనుగుణంగా కేశపాశాన్ని అలంకరించి వాళ్ళు సేవ చేశారు. దివ్యమంగళ స్నానాదులన్నీ పూర్తయింది. సీతాదేవికి కూడా దివ్యమంగళ స్నానాదులు చేయించారు. మళ్ళీ వశిష్ఠుల వారి ముహూర్తం లగ్నం నిశ్చయించారు. అక్కడంతా విశ్రాంతి తీసుకున్నారు. ఆ ముహూర్తం ప్రకారం రథాన్ని అలంకరించారు. అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్వా రథోత్తమం ఆరురోహ మహాబాహో రామ పరపురంజయ. త్రిపురాసుర సంహారం చేసిన నాటి పరమశివునిలాగా వెళ్ళి రాముడు సీతాసహితుడై వెళ్ళి ఆ రథంలో కూర్చున్నాడట. ఆ రథం హరియుక్త సహస్రాక్షో. ఆ రథానికి గుర్రాలని ప్రత్యేకించి దేవేంద్రుడు పంపించాడట. అవి భూలోకంలో గుర్రాలు కాదవి. దేవేంద్రుడు ప్రత్యేకించి దేవలోకం నుంచి ఆ రథాలు, సహజంగా రథాలు తెల్లగా ఉంటాయి, కొన్ని వేరే రంగులో ఉండొచ్చు, అవి పచ్చగా ఉన్నాయట ఆ రథాలు, ఆ గుర్రాలు. అటువంటి రథంలో కూర్చొని రాముడు అయోధ్యానగర వీధుల్లో పరివారంతో, తన యొక్క సమస్త రాజపరివారంతో, సేవకులతో, మంత్రులతో, సామంతులతో, నానా దేశాగర సామంతరాజులకంతా కూడా కబురు పోయింది. వాళ్ళంతా వచ్చేశారు. పెద్ద సందడి అయోధ్యానగరంలో. అందరితో బయలుదేరి రాజవీధుల్లో పోతున్నాడు. సుగ్రీవుని యొక్క ఆజ్ఞతో సుషేనుడు, ఇటువంటి వానర వీరులు కొంతమంది 500 పుణ్య నదీ జలాలు సేకరించారట పట్టాభిషేకానికి. 500 జలాలు ఆ ఆస్థాన మందిరంలో ప్రవేశించేసరికి 500 సువర్ణ కుంభాలు ఉన్నాయి అక్కడ. అంతేకాదు, ప్రత్యేకించి సప్త సముద్రాల జలాలు, అవి ప్రత్యేకించి వేరే కుంభాల్లో ఉన్నాయి సముద్ర జలాలు. 500 పుణ్య నదులు ఈ భూమండలంపై, ఈ భూమిపై, అంటే ఇప్పుడు మనం ఒక భారతదేశంలో కాదనమాట, ఈ నదులన్నీ కూడా సేకరించేసి ఉంటారు వాళ్ళు. అప్పుడు ఈ దేశంలో ఉండే నదులు ఎన్నో ఉన్నాయి కదా ఇక్కడ కూడా. అటువంటి ఆ అన్ని అలంకరింపబడినటువంటి సువర్ణ కుంభములలో, అన్ని కలశములలో ఆ నదీ జలాలున్నాయి, సముద్ర జలాలున్నాయి. ఆ మధ్యలో బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తం పురాయేన మనుస్తం దీప్త తేజసం. మనుమహారాజు దగ్గర నుంచి, ఇక్ష్వాకు మహారాజు దగ్గర నుంచి దిలీపాదులు ఏ నవరత్న స్థగిత కిరీటాన్ని ధరించారో ఆ కిరీటం కూడా అక్కడంతా కూడా ఆ కిరీటాన్ని మెరుగులు పెట్టి ఆస్థానం మధ్యలో పెట్టున్నారండి. కన్నుల పండుగగా ఉంది 500 సువర్ణ కలశాలు చూడడం. అవన్నీ సువిశాల సభామంటపంలో ఆ సింహాసనం సిద్ధంగా ఉంది. వేదమంత్రాలతో ఆ సింహాసనాన్ని పరిపూతం చేస్తూ ఉన్నారు ఈ మహర్షులంతా కూడా వెళ్ళి. అలా పరిపూతం చేసిన తర్వాత ఆ లగ్నబలం ఉంది కదా, ముహూర్తబలం. ఆ ముహూర్తబలం ప్రకారం రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయేత్. వశిష్ఠాది మహర్షులు స్వయంగా వచ్చి సీతారాములను ఆహ్వానించి తీసుకొని పోయి ఆ రత్నసింహాసనం పైన కూర్చోబెట్టారు వాళ్ళని ఇద్దరిని. అలా కూర్చోబెట్టిన వెంటనే వశిష్ఠం ఆ కిరీటాన్ని అలంకరించవలసింది ఎవరు? కిరీటేన తతః పశ్చాత్ వశిష్ఠేన మహాత్మన. వశిష్ఠ మహర్షుల వారు స్వయంగా ఆ కిరీటం తీసుకొచ్చి రాముని శీర్షానికి అలంకరించాడు. ఆ అలంకరించిన వెంటనే ఆనుపూర్వి ప్రకారం మహర్షులు, తరువాత రాజబంధువులు, మంత్రులు, అమాత్యులు, ప్రజలు అందరూ కూడా ఆ కరసాలతో అభిషేకించారు రాముణ్ణి. అది పట్టాభిషేక దృశ్యం. అలా గరుడ, గంధర్వ, యక్ష, కిన్నరాది దేవతామూర్తులంతా కూడా అదృశ్యమూర్తులై చూస్తున్నారట ఆ దృశ్యాన్ని, ఆనందిస్తూ ఉన్నారు. అక్కడ వందిమాగధులు, నానా దేశాగత సామంతులు, ఈ భూమిపై ఎంతమంది రాజులున్నారో వాళ్ళంతా అప్పుడు సామంతరాజులు అయోధ్యానగర చక్రవర్తికి. వాళ్ళంతా వచ్చి ఆసీనులై అందరూ ఆ 500 కలశాలు అభిషేకం చేయాలంటే ఎంత సమయం పడుతుందండి? ప్రతి ఒక్కరూ వెళ్ళి ఆ అభిషేకంలో పాల్గొని వారి యొక్క భక్తి ప్రపత్తులు ప్రదర్శించారు.
ఆ అభిషేకం పూర్తయిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు అందరికీ సత్కారాలు చేశాడు. ముందు సుగ్రీవుణ్ణి సత్కరించాడు, జాంబవంతుడిని సత్కరించాడు. సీతమ్మ వారు దగ్గర పక్కన ఉన్నారు కదా, హనుమంతుడిని సత్కరించాలి కదా. ఈయన ముందు ఆ పని కూడా చేసి ఉండాలి. ఆ తల్లికి హనుమంతుని పైనే మణిప్రవరజుష్టం తం ముక్తాహారం అనుత్తమం, ఒక అనర్ఘ మౌక్తిక హారాన్ని, నవరత్న స్థగితమైనటువంటి మౌక్తిక హారాన్ని తీశాడు రాముడు. ప్రదేహి శుభగే హారం యస్య తుష్టాసి భామిని, సీతాదేవికిచ్చి నీకు ఎవరిని అనుకుంటున్నావో మనస్సులో వారికి అనుగ్రహించు అని చెప్పాడట. ఆమె ఎవరికి ఇస్తారు? దదౌసౌ వాయుపుత్రాయ తం హారమసితేక్షణ హనుమాంస్తేన హారేణ సుశుభే వనరషభ. హనుమంతుడు తన గురువుగారు ఒకప్పుడు అనర్ఘ రత్నహారాన్ని అలంకరించాడు సూర్యభగవానుడు. ఎప్పుడైతే రాముడిని కలుసుకున్నాడో హనుమంతుడు, ఇంక ఈ హారంతో నాకు పనే ఉంది, ఇది గుర్తించిన వాడే నా రాముడు అని చెప్పాడు గురువుగారు. తీసి రాముని పాదాల దగ్గర పెట్టేశాడు. అయ్యా, వనవాసంలో ఉన్నాను ఇప్పుడు నాకు ఈ హారాదులు ఎందుకు నాయన? ఇప్పుడు అన్నీ పరిత్యజించి నారచీరలు ధరించి నేను వనవాసంలో ఉంటే తల్లి ఆజ్ఞతో అని రాముడు మళ్ళీ హనుమంతునికి అనుగ్రహించాడు. ఇప్పుడు అది ఈయన తన స్వయంగా ఇంకో హారాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు దదౌసౌ వాయుపుత్రాయ తమ హారం అసితేక్షణ హనుమాంస్తేన హారేణ సుశుభే వానరషభ. ప్రకాశించాడట. ఆ హారంతో హనుమంతుడు అలంకరించుకొని మెడలో అందరికీ ఆనందాన్ని కలిగించాడు. భూమి సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః గంధవంతీ చ పుష్పాణి బహూ రాఘవోత్సవే. ఈ సమస్త భూమండలం అంతా కూడా పులకించింది. ఈ భూదేవి కూడా తాను శ్రీమన్నారాయణుని యొక్క, శ్రీదేవి భూదేవి ఇద్దరు రాణులు ఎందుకు, ఈ సమస్త భూభారాన్ని కూడా రాముడు వహించాడు కాబట్టి తన యొక్క ఆనందాన్ని పొందుతూ ఉంది ఆ భూదేవి కూడా. అంటే రాజ్యలక్ష్మి, సామ్రాజ్యలక్ష్మి. రామో రామో రామయితి రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రామరాజ్యం ప్రారంభమైంది అక్కడ. అంత చక్రవర్తి. ఇప్పుడు కృష్ణదేవరాయల వారు ఆయన కొనుగుకూటంలో ఉంటే వందిమాగధులు కైవారం చేస్తే ఒక రాజుకే ఎంత చేస్తారండి? శ్రీమన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర రాజమార్తాండ ప్రబల రాజాధిరాజ వీరప్రతాప రాజపరమేశ్వరర్త దుర్గా నటేశ సాహితీ సమరాంగణ సార్వభౌమ, ఇలా ఎన్నో బిరుదులు చదువుతారు. మరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడే పట్టాభిషిక్తుడైనప్పుడు ఆయన బిరుదులు చదవాలంటే ఎవరికైనా సాధ్యమా? ఆయన తత్వాన్ని మహత్వాన్ని కీర్తించాలంటే ఎవరికైనా సాధ్యమా? అసలు అప్పుడు వందిమాగధులు ఎవరు? నానా దేశాగత సామంతులు, గరుడ గంధర్వ యక్ష కిన్నెర జాతులు, వాళ్ళంతా కూడా సగుణంగా వచ్చారట. వచ్చి ఆ రాముని అనంత గుణగణాలని వందిమాగధులాగా కీర్తించే ప్రయత్నం. ప్రచండ రుచి పిచండిల మార్తాండమండల పాండిత్య భూషిత భుజార్గళ నిరర్గళ ప్రతాప దీపిత ప్రకాశ కౌశికీభూత కథనభూతల భీతాభీత విపక్ష క్షమాధీశ్వరుండును విశ్వంభరా వినుత శాశ్వతైశ్వర్యధుర్యత మాహేశ్వరుండును అంభోదివసన సంభాసమాన కుంభినీ వలయ సంభరణ దీక్షారంభ శుభగంభౌక గంభీర భేరీ భాంకరణ శుంభదంబోదర గర్జ విజృంభణ సంభావిత ఆత్మీయ పట్టాభిషేక సమయ సముత్తంభిత శాత కుంభిని గుంభిత ఆంభోవర్ష విద్రావిత దైనందిన దానధారా ప్రవాహుండును అభంగ భువనమంగళ సర్వస్వ మరకత దండ పుండరీకాగ్రవర్ణనీయ సువర్ణ కలశ కర్ణికాధిష్ఠిత రాజ్యలక్ష్మీ సీతా సామ్రాజ్యలక్ష్మీ రత్నోపధానాడంబర సువర్ణ సంబోధక అంబురబంధు బింబానుబింబ వైభవుండును కృపాణ కృష్ణ నిర్మధ్యమాణ రణార్ణవ సముత్పన్న విజయలక్ష్మీ సమేత సీతాలక్ష్మీ సమేత సామ్రాజ్య దురంధరుండును సప్తకుల పర్వత సప్త సముద్ర సప్తాంభోది పరీత సమస్త నానా దేశాగత సామంత కీర్తనీయుండును అయిన శ్రీరామచంద్రుండు నిస్తంద్ర విభవసాంద్రుండై వజ్రకీరిత ద్వార బంధ బంధుర లక్ష్మీ విలాసంబు జనన సమయ జనాంతర లక్ష్యమాణ జలసదన సమాగమన సంపద సొంపు సంపాదింప
సాభోగ యవనికాభ్యంతర సద్య సముద్యత యంత్ర పాంచాలికా సంచారంబులు జిడుగు తరంగల మరుంగు తరంగివచ్చు అచ్చర మెరుంగు బోండ్ల తెరంగులెరుంగింప అభినవ స్ఫటికోపల సోపాన పార్శ్వ కరికరాకార రేఖా విశేషంబులు సప్రతిచ్ఛాయ సంజాయమాన సంక్రందన వేదండ సుండాదండ ప్రచారంబులం పసరింప కలశ వారాసి చెరువునం పులుపలరు విమల పట్టాంబర వితాన విద్యోతమాన మహాస్థాన భవన రాజంబునందు తిరిదీవి ఠీవిన్ అలరు అమూల్య ముక్తామయ సింహాసనంబున సారూప్య దేదీప్యమాన భక్తోపలరణ పరాయణుండైన ఆదినారాయణుండే తానై కౌసల్యా సుప్రజా రాముడు దశరథ రాముడు భరతాగ్రజ రాముడు లక్ష్మణాగ్రజ రాముడు కరుణా సముద్ర రాముడు సీతారాముడు జానకీ రాముడు కోదండ రాముడు నేడు సకల సామ్రాజ్య పట్టాభిరాముడైనాడు. అది ఆ శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకం. మహర్షులంతా సంతోషించారు. సుగ్రీవాది వానరులకు గొప్పగా భోజనం ఏర్పాటు చేశారు, విందులు ఆరగించారు. అక్కడ విభీషణుని గురించి కొంత మనం చెప్పుకోవాలండి. ఆయన సత్కరించాడు రాముడు, అనుగ్రహించాడు. అడిగితే విభీషణుడు ఏదో ఆయనకు ఒక కానుక రాముడు ఇవ్వబోతే ఆయనే కోరాడట ఒకటి. ఇప్పుడు శ్రీరంగంలో మనం దర్శనం చేసుకుంటామే మూలమూర్తులు, అది ఇక్ష్వాకు రాజుల యొక్క కులదేవత ఆయన శ్రీరంగనాథుడు. ఆయన ఐతిహ్యం ఏమిటంటే సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ శ్రీమన్నారాయణుని యొక్క నాభికలంలో ఉదయించిన చతుర్ముఖ బ్రహ్మ కొన్ని వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి తానేమో ఆ నారాయణుడు నిరాన్మూర్తి నుంచే వచ్చాడు, కానీ ఆయన కనపడలేదు. కొన్ని వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తే మళ్ళీ ఎదురుగా కనపడ్డాడు. ఎలా కనపడ్డాడంటే ఆ శ్రీరంగంలో మనం చూసే రూపంలో కనిపించాడు. కనిపిస్తే చతుర్ముఖ బ్రహ్మలోకంలో మనస్సు ద్వారా సంకల్పించి ఆ మూర్తిని ప్రతిష్ఠించుకున్నాడట. ఆ బ్రహ్మ ఇక్ష్వాకు చక్రవర్తి కోరికపై ఆయన కులదేవతగా ఆయనకి ఇచ్చాడు బ్రహ్మ. ఇక్ష్వాకు మహారాజు సమయంలో మొత్తం ఎంత భూమినంతా ఆయన పరిపాలించాడు కాబట్టి ఆయన కావేరీ తీరం బాగా నచ్చిందని అక్కడ ప్రతిష్ఠించి ఆరాధించారు. అంటే మనం ఎవరైనా మన దేశంలో కూడా ఇప్పుడు కులదేవతలు సంవత్సరానికి ఒకసారి ఆరాధిస్తాం మనం. సంక్రాంతి రోజు ఆరాధిస్తుంటారు. ఆ సమయంలో అయోధ్య నగరం నుంచి వచ్చి కులదేవతను ఆరాధించి పోయేవాళ్ళు వాళ్ళు. ఆ మూర్తిని అడిగాడు విభీషణుడు. అడిగితే అది కులదేవతలు కదా, సూర్యవంశ చక్రవర్తుల కులదేవతను ఎలా ఇచ్చేయగలడు ఆయన? అప్పుడు రాముడు మధ్య మార్గంగా చెప్పాడు, ఈ మూర్తి మా పూర్వులు అర్చించిన కులదేవత కాబట్టి నాకు కూడా అధికారం లేదు ఇవ్వడానికి అధికారం ఆ మూర్తిని. ఎందుకంటే నేను సృష్టించిన మూర్తి కాదు కదా, అది సాక్షాత్ బ్రహ్మ ఇక్ష్వాకు మహారాజుకి ఇచ్చాడు. ఇక్ష్వాకు మహారాజు ఆయనకి ఇచ్చాడు. నీ అభీష్టానుసారం లంకారాజ్యం నీకు ఇచ్చాను, నీకు ఈ భక్తి ఉంటే నువ్వు కూడా వచ్చి 6 మాసాలకు ఒకసారి అక్కడ అర్చించి చూసుకో, సేవించుకొని పో అని చెప్పాడు. అలాగే అని విభీషణుడు ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఒక పూజ చేస్తారు అక్కడ 6 మాసాలకు ఒకసారి శ్రీరంగంలో ఆగమోక్తంగా. ఈరోజు విభీషణుడు వస్తాడని ఆయన వస్తాడు, కావేరిలో స్నానం చేసి దర్శనానికి వస్తాడు. ఏదో ఆ ఆనవాళ్ళు కూడా తెలుస్తాయండి అక్కడ, ఇప్పటికీ జరుగుతుంది ఆ తంతు అక్కడ. అలా విభీషణుడు అచంచల భక్తి సంపన్నుడై ఆ రాముని సేవించాడు. ఇప్పటికీ శ్రీరంగనాథుని సేవిస్తూ ఉన్నాడు. ఆ శ్రీరంగనాథుని యొక్క ఆ వృత్తాంతాన్ని కృష్ణదేవరాయల వారు కూడా ఆముక్తమాల్యదలో వర్ణించున్నారు. యామునాచార్యుని యొక్క కథలో వస్తుంది అది. యామునాచార్యుని గురించి మీరు వినుంటారు. ఆయన మహానుభావుడు, జగద్వైతమైనటువంటి మహాపాండిత్యం అయింది. కంచిలో గురుకులంలో చదువుకున్నాడట ఆయన. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అన్నట్టు అలా ఏకసంధాగ్రాహిగా సకల విద్యలు చదువుకున్నాడు. ఆ రోజుల్లో పాండ్యదేశాన్ని ఒక మహారాజు పరిపాలిస్తున్నాడట. ఆ మహారాజు గారు ఆయన కూడా మంచి నిష్ఠాగరిష్ఠుడే. ఆయనకు ఒక గురువు ఉండేవాడు, ఆ రాజుగారి గురువు. ఆయన మంచి తపస్సంపన్నుడు, గురువు కానీ మంచి నిరంకుశుడైతే విద్వజ్జన కోలాహలుడు అంటారు ఆయన్ని. అంటే రాజుగారు వేరే రాజులను ఓడించినప్పుడు పాదాక్రాంతులను చేసుకుని సామంతరాజులను చేసుకుని కప్పం కట్టించుకుంటారు. అది లోకంలో ఎక్కడన్నా ఉంది.
ఈ విద్వజ్జన కోలాహలుడు ఏమిటంటే లోకంలో పండితులంతా ఆయన కప్పం కట్టాలి. గురుకులంలో పండితుడుగా ఉత్తీర్ణుడైన వాడు ఎవడైనా సరే విద్వజ్జన కోలాహలునికి సంవత్సరానికి ఇంత అని చెల్లించుకోవాలి. లేకపోతే రాజాస్థానాన్ని పిలుస్తాడు, పండితవాదం ఏర్పాటు చేస్తాడు, ఓడిస్తాడు, రాజుగారికి చెప్పి శిక్ష విధింపజేస్తాడు. రాజుగారు ఆయన కాదనలేరు. అలా అంత నిరంకుశుడు ఆయన. రాణిగారు 2-3 సార్లు చెప్పారట, ఏమండి మీకు ఎంత గురువుగారైనా ఆయన పీడిస్తున్నాడు పండితులని, అది మంచిది కాదేమంటే, అయ్యో గురువుగారు ఆయనకి మనం ఎదురు చెప్పకూడదు, మా గురువుగారు అంటే ఏమనుకున్నాను అని రాణిగారు మాట చల్లనేడు ఆయన రాజుగారు. సరే రాణిగారు మనకెందుకులే చెప్పాము, ఏంటి ఆ గురువు, ఆయన పండితుడు మాకు కావచ్చు, కానీ ఇతర పండితుల దగ్గర డబ్బు కట్టించుకోవడం ఏమిటి. ఈ యామునాచార్యుడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయింది, ఆయన శిష్యుడు వచ్చాడు వసూలు చేసుకోవడానికి కప్పం. ఆ విద్వజ్జన కోలాహలని శిష్యుడు వస్తే, ఏమయ్యా మీ నాన్నగారు, వీళ్ళ నాన్నగారు మహాపండితుడు యామునాచార్యుని తండ్రి, ఆయన మాకు కప్పం కట్టాలి, ఇంకా నీ విద్యాభ్యాసం పూర్తయిందంటే నిన్ననే అయిందండి అన్నాడు. అయితే ఇప్పుడు నువ్వు కూడా కట్టాలి 2 కప్పాలు మీ ఇంట్లో నుంచి. అప్పుడు వరకు తెలియదు ఆ తంతు ఉందని వాడికి. కట్టకపోతే ఏమవుతుందండి అంటే రాజాస్థానాన్ని పిలిపిస్తారు, వాదన చేస్తారు, ఓడిస్తారు, మీకు దేశ బహిష్కారమో మరణ శిక్ష విధింపజేస్తారు రాజుగారు. గురువుగారు చెప్తే రాజుగారు కాదనే ప్రసక్తే లేదు చెప్పాడు. నాకు మీ గురువుగారితో వాదించాలని కుతూహలంగా ఉందన్నాడు. అయ్యా నువ్వు కొత్తవాడు, పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు ఇప్పుడే చదువుకొని బయట వచ్చావు, నువ్వేం వాదిస్తావు. లేదండి అంత మహానుభావులతో ఓడిపోయినా పర్వాలేదులే, నాకు ఉత్సాహం ఉంది, నన్ను తీసుకోపోండి మీ గురువు దగ్గరికి. వాడు కూడా ఒక 25 ఏళ్ళు అయిపోయింది గురువుగారితో ఉన్న వాదించి, వీడు ఒకడు వస్తున్నాడు, వీడు ఒక్కసారి దెబ్బతిన్నా అంటే మళ్ళీ ఇంక 25 ఏళ్ళు ఎవడు జోలికి రాడు, మనకు అంత తొడుకొని పోతాడు. గురువుగారు వాడెవడో తిరస్కరించాడు డబ్బు కట్టడానికి, మీతో వాదించాలంట అన్నాడు. అప్పుడు గురువుగారు రాజుగారి దగ్గర ఉన్నారు, రాణిగారు కూడా పక్కనే ఉన్నారు. రాణిగారికి ఏమిటంటే ఇంతకాలానికి ఎవడో ఒకడు వచ్చాడు కదా మాట్లాడతానని, రాజుగారు తిరస్కరించాడు. వాడు మా గురువుగారి సంగతి తెలియటుంది వాడికి, చెప్పండి వాడికి ఆ ఉద్యమాన్ని విరమించుకోమంటే, వద్దండి ఏ పుట్లో ఏ పాముందో మనం చూసామా, ఎంతకాలం అయింది ఆ వినోదం మనం చూసి, ఏర్పాటు చేయండి ఆ అబ్బాయి ఎవరో చూద్దాం అని. సరే మహారాజు గారు సింహాసనం పైన కూర్చున్నారు, విద్వజ్జన కోలాహలుడు వచ్చాడు, యామునాచార్యుని ప్రవేశపెట్టారు. ఆయన యువకుడు, అప్పుడప్పుడే నూనూగు మీసాలు వస్తూ ఉన్నాయి, చిన్నవాడు, వీడు మహాపండితుడు, పండిపోయినవాడు, వృద్ధుడు. వాడిని చూస్తేనే ఇటువంటి వాడా నాతో వాదించేది అని అవమానంగా ఉంది వాడికి. సరే ఏదో ఒకటి చెప్పని తొందరగా వీడిని ఓడించి మన అభీష్టం నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు. అప్పుడు ఆమె రాణిగారు ముచ్చటగానే ఉన్నాడు అబ్బాయి చూడ్డానికి, వీడు బాగా చదువుకున్నవాడుగా ఉన్నాడు, ఆళవందార్ అన్నారట తమిళ భాషలో. అంటే ఎందుకన్నారంటే ఆమె వాడు ఒక మాట అంటాడు, మహారాజు గారికి నమస్కారం పెట్టి, నేను నవయం కవయస్తు కేవలం నవయం కేవల తంత్రపారగా అపితు ప్రతివాదివారణ ప్రకటాటోప విపాటన క్షమా. మహారాజా నేనేం మహాకవిని మహాపండితుని అహంకారంతో రాలేదు, నా దగ్గరే మంత్రతంత్రాలు లేవు, అయినా ఈ విద్వజ్జన కోలాహలుని వాగ్ధాటికి అడ్డుకట్ట వేయగలను అని ఆత్మవిశ్వాసం మాత్రం మనకుంది అన్నాడట. అప్పుడు రాణిగారు మాట్లాడడం మాత్రం బాగా, అబ్బాయి చాలా బాగా ఆళవందార్ అన్నాడు అనిందట ఆమె. అప్పుడు రాజుగారు, ఏమయ్యా చూడ్డానికి చాలా, ఇప్పటికైనా నువ్వు గురువుగారికి పాదాక్రాంతుడుగా, పర్వాలేదు ఏదో సాహసంతో వచ్చావు నువ్వు, కానీ ఆయన దగ్గర ఓడిపోతే ఆయన ఏం చెప్తే చేయాలి, నిన్ను చూస్తే జాలి వేస్తూ ఉంది అన్నాడు. పర్వాలేదు మహారాజా, మీకు అంత జాలి అవసరం లేదు, గురువుగారు అడగండి ఎటువంటి వాదం ప్రారంభించాలో. వేదార్థంబులు చెప్పుటో, కవితలో వీణాశృతులు నించుటో, లేదా తర్కమో నీతి సూత్రముల ఆలింతో, మరేదో వృధాగాదా కాలము ఊరకున్న, ఆయన ఏది చెప్పినా అందులో వాదిస్తాను అన్నాడు. ఆ రోజుల్లో సంప్రదాయం ఏమిటంటే ఒక పండితుడు 3 అంశాలు చెప్తాడు, మరొక పండితుడు శాస్త్రబద్ధంగా ఖండించాలి. కాబట్టి ముందు ఆయన చెప్తే నేను ఖండించాలా, నేను చెప్తే ఆయన ఖండిస్తాడా, అది కనుక్కోండి. ఆయన కోపం వస్తుంది విద్వజ్జనం, నేను చెప్పిన విషయాలు ఖండించేవాడు పుట్టాడా అసలు, ఇంకా పుట్టబోతాడా, నువ్వే ఏదో 3 విషయాలు చెప్పరా ఖండించేస్తాను అన్నాడు. సరే మొదటి అంశం చెప్తున్నాను, మీ తల్లి గొడ్రాలు కాదు,
గొడ్రాలని చెప్పాలి వాడు. అది మొదటి అంశం. అదేమిటయ్యా నేనుండగా మా తల్లి గొడ్ర, శాస్త్రబద్ధంగా మీరు ఖండించకపోతే నేను ఖండిస్తానన్నాడు. వాడు వీడు ఖండించాలి శాస్త్రబద్ధంగా చూపించి, ప్రమాణం చూపించి. అదెట్లా ఖండిస్తాడు వీడు? నేను మా తల్లికి నేను ఒక కుమారుణ్ణి కదా, సరే ఇక్కడ తగులుకుంటాడు రాజు దగ్గర వీడు. సరే రెండో అంశం చెప్పు అన్నాడు. ఈ రాజు ధర్మ పరిపాలకుడు కాదని చెప్పాలి వాడు. ఇదేమిట్రా వీడు, పిచ్చా వీడికి ఏమన్నా? ఇటువంటి విషయాలు ఎట్లా ఖండిస్తాం మనము? ఏమిటి రాజా ఇది అంటే, బాబు నువ్వు శాస్త్రబద్ధంగా ఖండించాలి ఇవన్నీ. ఏదో వారు ఖండించలేను అని చెప్తే నేను శాస్త్రబద్ధంగా ఖండిస్తాను మహారాజా, గ్రంథ ప్రమాణం చూపించే ఖండిస్తాను అన్నాడు. ఎట్లా ఖండిస్తాడు వీడు? రాజు ధర్మ పరిపాలకుడు దాన్ని ఊరుకుంటాడా? సరే మూడో అంశం చెప్పు అన్నాడు. ఈ రాణి మహాపతివ్రత అంటే కాదని చెప్తే ఆమె ఊరుకుంటుందా? వీడెవడో పిచ్చివాడు మహారాజా, నేను వీటితో వాదించేది అనవసరం, ఇవన్నీ నేను ఖండించే అంశాలు కాదు, మీరు ఖండించలేరా? నేను ఖండించలేను చెప్పేశాడు. నేను శాస్త్రబద్ధంగా ఖండిస్తే మీరు ఓడిపోయినట్టే కదా, మీరు ప్రమాణం చూపిస్తే. మొదటి అంశం, మీ తల్లి గొడ్రాలే లెక్క. ఎందుకంటే మన ధర్మశాస్త్రంలో స్పష్టంగా ఉంది, ఏకపుత్రో హ్యపుత్ర ఇది లోకవాదాత్. ఒక బిడ్డ ఒక కన్ను కాదు. ఇప్పుడు కుటుంబ నియంత్రణ వచ్చి ఒక బిడ్డ చాలనుకుంటున్నారు, కానీ మన ధర్మశాస్త్రం ఒప్పుకోదు. నేను బాగానే తెలుసుకొని వచ్చాను స్వామి, మీరు ఒక్కరే కొడుకు మీ అమ్మకు, కాబట్టి మీ తల్లి గొడ్రాలే లెక్క మన ధర్మశాస్త్రం ప్రకారం. ఏకపుత్రో హ్యపుత్ర, ఒక పుత్రుడు ఉన్నవాడికి అపుత్రులే లెక్క. మరి అంటే దీన్ని బట్టి ఈయన గ్రంథాలు చదివి చాలా కాలం అయిపోయింది, వాదించేవాడే లేడు కదా. సరే అదేదో మనధర్మశాస్త్రం చూపించాడు, ఒప్పుకోక తప్పదు. న్యాయ నిర్ణేతల పండితులు ఉంటారు కదా పక్కన, వాళ్ళు కూడా చెప్పారు ఇది ఒప్పుకోదగింది అని. సరే రెండో అంశం చెప్పు. రాజుగారు ధర్మ పరిపాలకుడు అంటే అడిగాడు రాజుగారిని. రాజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడంటే ప్రజల దగ్గర 4వ వంతు పన్ను కట్టించుకుంటున్నాడు ఖజానాకు. ప్రజల పాపంలో 4వ వంతు వస్తూ ఉంది ఆయనకి, ప్రజల అధర్మంలో 4వ వంతు వస్తూ ఉంది. కాబట్టి అధర్మం కూడా, అధర్మ పరిపాలకుడు కూడా. మహారాజా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. త్రేతాయుగంలో ఈ భూమిని సూర్యవంశపు చక్రవర్తులు పరిపాలించారు, ద్వాపరయుగంలో చంద్రవంశపు చక్రవర్తులు పరిపాలించారు, కలియుగంలో మీరు పరిపాలిస్తున్నారు. మీరు కూడా ఆ రాజవంశాలకే చెంది ఉంటారు ఎక్కడో ఒక చోట. కానీ ఇంతవరకు ఎక్కడైనా కానీ మహారాజు సామంతరాజుల దగ్గరికి అప్పం కట్టించుకున్నటువంటి సంప్రదాయం కనిపిస్తూ ఉంది, కానీ పండితుల దగ్గరికి కట్టించుకున్న సంప్రదాయం మీరు ఒప్పుకున్నారంటే ఇది అధర్మమే కదా. ఇది ధర్మశాస్త్రం అంగీకరిస్తుందా? నిలదీసి అడిగాడు. చెప్పండి న్యాయ నిర్ణేతలు కూడా, ఎక్కడైనా సరే ధర్మశాస్త్రంలో ఇది అంగీకార యోగ్యమా చెప్పండి. అది కూడా ఒప్పుకోవాల్సిందే కాదు కదా. వాడు రెండో అంశం కూడా జయించినట్టే, ఒప్పుకున్నారు పండితులు. మహారాణి గారు పతివ్రత కాదని చెప్పాలి. సాధ్వి పతివ్రత 2 శబ్దాలకు చాలా తేడా ఉంది. ఆమె గొప్ప సాధ్వి, అందులో సందేహం లేదు. కానీ రాజుగారు అష్టదిక్పాలకుల అంశాలతో కలిసి విష్ణు అంశతో రాజు అవుతాడు. నాన్ విష్ణు పృథివీపతి అని శాస్త్రమే చెప్తూ ఉంది. 8 దిక్కులు పరిపాలించే వాళ్ళ అంశాలు కలిపి యజ్ఞంలో చెప్పినట్టుగా అశ్వమేధాదులు పుత్రకామేష్టి చేస్తే అందులో వస్తుంది. ఈ అన్ని అంశాలకు ఈమె రాణి. 8 అంశాలకు రాణి అయితే పతివ్రత అని ఎలా చెప్తారండి? కానీ సాధ్వి. నేను ఆమె సాధ్వి కాదని చెప్పడం లేదు. కాబట్టి ఆ సాధ్వి అనే శబ్దానికి పతివ్రత శబ్దానికి చాలా తేడా ఉంది అని ఆ శబ్దంలో ఉండే నిఘంటువులో ఉండే అంశాలు కోట్ చేశాడు వాడు. ఇది కూడా ఒప్పుకోవచ్చు. రాజు కూడా ఒప్పుకున్నారు. రాణిగారు కూడా నిజమే కదా వాడు చెప్పేది, అబ్బాయి చెప్పేది. ఓ అలాగా, ఈడు ఓడినట్టే ఇక విద్వజ్జన కోలాహలుడు. ఆమె రాణిగారు రాజుగారు వాడి వాగ్ధాటికి ఆనందించారు. ఇంకా చాలా విషయాలు చెప్తాడు ఆయన.
ఆనందించి రాజుగారు తన చెల్లెల్నిచ్చి వివాహం చేస్తాడు ఆయనకి. కొంత రాజ్యాన్ని కూడా ఇస్తాడు ఆయనకి. వాడు ఆ రాజ్యం, సింహాసనం, వాడు యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు గురుకులంలో అన్నీ. కాబట్టి వాడు కొన్ని యుద్ధాలు చేసి రాజ్యం విస్తరించి, అరే పాండిత్యం అక్కడ కూర్చొని పండితులు కవులు, దీనికంటే ఈ రాజ్యం బాగుంది, గానా భజనాలు, వందిమాగదులు, అంత సంపద, ఖజానా, అది ఇది. ఈయన ఈ లోకంలో ఉంటే వాళ్ళ తండ్రి గారు అక్కడ ఎక్కడ పోయాడు మా వాడు, ఏమైనాడంటే ఇంకా ఎక్కడ మీ వాడండి, వాడు పాండ్యరాజాస్థానపై విద్వజ్జన కోలాహలుని ఓడించి ఇప్పుడు రాజువాడు యామున చక్రవర్తి, యామునాచార్యుడు కాదు ఇప్పుడు. అవునా, అరే మా వాడు భ్రాంతిలో పడ్డాడే. నేను ఆ విద్వజ్జన కోలాహలునికి భయపడే కప్పం కడుతూ ఉండింది. ఇది లౌకికమైన జగత్తు, ఇది మనకెందుకు, మన అనుష్ఠానము, మన దేవతార్చన, దీనికి భంగం కలగకుండా వాడి ముఖం ఏదో బారేస్తా పోతాడు వాడు. నా కుమారుడు నన్ను మించిన భాగవతోత్తముడు అవుతానని భావించానే, లౌకికమైనటువంటి రాజ్యసుఖాల్లో పడ్డాడే అని ఆయనకు అవసాన దశ వచ్చేసింది. పెద్దవాడైపోయాడు, ఇంకా మరణశయ్యపై ఉన్నాడు. ఆయనకు ఆప్తుడైన మహాపండితుడు ఇంకొక ఆయన భాగవతోత్తముడు వచ్చి, మీరు అనుకున్నట్టు మీ బిడ్డను భాగవతోత్తముడిని చేస్తాను అని వాగ్దానం చేసి ఆయన ప్రాణం పోయింది. సరే, వాగ్దానం అయితే చేశాడు, ఉత్తరక్రియలు అయిపోయింది. ఆ మహానుభావుడు పోయాడు ఆయన కలుసుకోవడానికి, యామున చక్రవర్తిని. వాళ్ళ తండ్రి గారు పరమపదించారు, చెప్పండి ఆయన అక్కడి నుంచి వస్తున్నాను నేనని చెప్పాడు. వెళ్ళి రాజసేవకులు చెప్పారు, ఎవరో మహారాజా వచ్చాడు ఒక ఆయన, మీ తండ్రి గారు పరమపదించారట, ఆ పెద్ద ఆయన మిమ్మల్ని చూడాలంటున్నాడు అన్నాడు. అయ్యో అని దుఃఖించాడు కాసేపు. అయినా పరమపదించిన తర్వాత నేను పొయ్యి లాభమే ఉంది, సరే ఆ పెద్దానికి ఏదైనా కాస్త డబ్బు కావాలేమో ఇచ్చి పంపించేయండి అన్నాడు. రాజు కదా ఇప్పుడు, వాడు రాచరికంలో ఉన్నాడు. నేను డబ్బు కోసం రాలేదు కదా, వాడిని మార్చాలని కదా వచ్చాను, వీడు కూడా చాలా అసాధ్యుడిగా ఉన్నాడే అనేసి కాస్త ఆలోచించాడు. ఆయన చిన్నప్పటి నుంచి వాడిని బాగా ఎరుగుతాడు. ఆ యామునాచార్యుని తెలుసు ఆ పెద్ద ఆయనకి, ఆ ఇంటికి ఆప్తుడు, బంధువు. సరే, వాడి అలవాట్లు అన్నీ తెలుసు ఆయనకి. గురుకులంలో ఉన్నప్పుడు ఒక ఆకుకూర చాలా ఇష్టంగా తినేవాడట వాడు. వీడు పోయి ఆ వంటవాడితో స్నేహం చేస్తాడు, రాజుగారి వంటవాడితో. ఆ కూర చేసి పంపిస్తాడు రాజుగారికి. అది తింటూ, ఎంతకాలం అయిందండి గురుకులం వదిలిపెట్టిన తర్వాత ఈ కూర చేసేవాడే కనపడలేదు, ఎంత బాగా చేసేవారా, ఎక్కడ నేర్చుకున్నావు ఈ కూర అన్నాడు. నేను కాదు మహాప్రభు, ఎవరో పెద్ద ఆయన కనిపించాను, రమణాయన. అట్ట దొరికింది ఆయనకి రాజ దర్శనం. పాపం ఆయన అదృష్టం. వెళ్ళాడు, అయ్యా నేను ఫలానా వాడిని, మీ పూర్వులు పెద్ద నిధి ఒకటి ఉంది మీ దగ్గర, ఆ నిధి మీ నాన్నగారు పోతూ పోతూ నీకు ఇవ్వాల్సిందిగా నాకు చెప్పాడు, ఆ నిధి నీకు అప్పగించేస్తే నా బాధ్యత పూర్తవుతుంది అని. ఓ నిధి, మా పూర్వులు అంత సంపన్నులా, అయితే మేము బాగా పేదరికమే అనుభవించామే, అది దొరికిందండి ఈ మధ్యనే ఆ నిధి, మీకు చూపించాలి, అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, మీరు చూసారా స్వామి అంటే, ఒకసారి పోయి చూసుకొని వచ్చాను, కానీ మీరు వస్తే మీకు ఇంకా చూపిస్తాను. స్ఫటల మణుల్గ్రాల శాంతమై శ్వేతమైనట్టి త్రాచొక్కటి చుట్టియుండు, రక్షో గృహీతమన్ ప్రధతొల్లి కలదది పొరైదందేడారు నెరడు కాని, ఏపాటి బలి అయిన చేపడు ప్రాణిహింసాది పూజనముల కాసపడదు, తన వెలుంగుకి నిరంజన దృష్టికి లభ్యమయ్యుండు అయ్యు ఎంతంత కాదు, కలదు శంఖంబు చక్రంబు, కలదు పద్మము అక్షయము అనంతము ఆద్యము, ఏకాంతమందు భూప నీకొక్కనిహిగాక చూపరాదు చెప్పాడు. ఒక మహాసర్పం ఆ నిధిని ఎప్పుడూ కావలి కాస్తూ ఉంటుంది. ఒక రాక్షసుడి దృష్టి ఉంది ఆ నిధిపై, 6 మాసాలకు ఒకసారి వచ్చిపోతుంటాడు వాడు. ఆ నిధికి బలి వేరే ఇవ్వాలి, జంతు బలి ఇస్తే ఒప్పుకోదు, అక్కడిచ్చే బలి వేరే, అక్కడికి పోయిన తర్వాత చెప్తాను మీకు నేను అని. అంటే ఇవన్నీ నిధి లక్షణాలే కదా. కానీ ఈ వర్ణనంతా చూస్తే నిధికి వర్తిస్తుంది, శ్రీరంగనాథునికి వర్తిస్తుంది. అక్కడుండే సర్పం ఆదిశేషుడే, కలదు శంఖంబు చక్రంబు పద్మం అన్నీ ఉన్నాయి అక్కడ. 6 మాసాలకు ఒకసారి రాక్షసుని దృష్టి పడుతుందంటే ఈయన వచ్చిపోతుంటాడు విభీషణుడు అక్కడికి. నిజంగా నిధి అనుకొని బయలుదేరాడు వాడు యామునాచార్యుడు. ఈయనతో కూడా వచ్చాడు, శ్రీరంగం తీసుకొచ్చి, మీ పెద్దలు కూర్చిన నిక్షేపం విది కొమ్మటంచు శ్రీరంగపతి శ్రీ పదపద్మము చూపిన ఆ పృథ్వీపతియు హఠత్ అపాస్తభ్రముడై, ఎప్పుడైతే ఆ పాదాలు తాకించి కళ్ళలోకి చూడన్నాడు. చాలా ఆకర్షణీయంగా ఉంటాయండి ఆ కన్నులు, మీరు చూశారో లేదో ఆ శ్రీరంగనాథుడిని. ఆ కన్నులతో ఆకర్షించాడు శ్రీనాథుడు.
నువ్వు ఉండవలసిన తిథి అది కాదు. నీవు మహానుభావుడివి. ఒక్కసారిగా ఆ పూర్వ వాసనలు స్మృతులు వచ్చేసే మనసులోకి ఆయనకి. నిజమే కదా, మా నాన్నగారు, మా తండ్రి, మా తాతగారు ఏ విధంగా భగవంతుని అర్చించారు, ఎంత నిష్ఠాగరిష్టమైనటువంటి పరంపర నాది. ఈ తాత్కాలికమైన రాజభోగాల్లో మరిగి నేను భగవంతుని విస్మరించానే తాత్కాలికంగా అని అక్కడ ఆయన నమస్కారం పెట్టి ఇంకంతే, శ్రీరంగం వదలలేదు ఆయన, రాజ్యం వదిలేశాడు. మళ్ళీ యామునాచార్యుడైనాడు. యామున చక్రవర్తి యామునాచార్యుడై ఆయన చాలా గ్రంథాలు రాశాడండి. అక్కడ వర్ణించాడు ఈ విభీషణుడు వచ్చిపోతాడు అక్కడికనేసి. ఆ రాముని ఆజ్ఞపై, శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆజ్ఞపై, శ్రీరామచంద్ర ప్రభువు కూడా కులదేవత అయినటువంటి శ్రీరంగనాథుని ఇప్పటికి కూడా ఆ విభీషణుడు సేవిస్తూ ఉన్నాడు. అది క్లుప్తంగా ఈ 9 రోజులు మీకు చెప్పిన రామాయణం నేను. కాబట్టి భగవంతునికి కూడా భాగవతుల గురించి ఎప్పుడు చెప్పుకుంటే అది సంతోషం ఆయనకి. అలా శ్రీరామచంద్రుని యొక్క భాగవతుల్లో విభీషణుడు కూడా, విభీషణ శరణాగతినే ఉంది. సుగ్రీవ శరణాగతి, విభీషణ శరణాగతి, హనుమత్ శరణాగతి, ఇవన్నీ శరణాగతులు. అలా మనం కూడా ప్రతి ఒక్కరూ, అది మీ ఛాయిస్, మీకు విభీషణ శరణాగతి కావాలా, మీకు హనుమత్ శరణాగతి కావాలా, మీకు సుగ్రీవ శరణాగతి కావాలా, రామాయణం అంతా విన్న తర్వాత మీ ఇష్టం అది. మన దేశంలో ఇంకొక విచిత్రంగా విన్నాను నేను. చాలా విశ్వవిద్యాలయాల్లో సెమినార్స్ నేను హాజరైనాను, చూశాను. అక్కడ సంస్కృత సమ్మేళనం జరుగుతుంది. సంస్కృత సమ్మేళనం అంటే రామాయణం గురించి చెప్తారు కదా, అలా రామాయణం గురించి సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు శ్రీలంక నుంచి కూడా మంచి ప్రొఫెసర్లు వస్తారు. వాళ్ళు రామాయణం అంతా విని రాఘవాయ స్వస్తి, రావణాయ స్వస్తి అంటారట. రాముడు మంచోడే, రావణుడు మంచోడే, వాళ్ళ దేశస్థుడు కదా అంటారట వాళ్ళు. కానీ మనం అలా అనడం సముచితం కాదు. రామాయణం విన్న తర్వాత ఎవరు నాయకుడు, ఎవరు ప్రతినాయకుడు తెలిసిపోతుంది, ఎవరు దుర్మార్గుడు, ఎవడు సన్మార్గుడు తెలిసిపోతుంది కదా. కానీ ప్రాంతీయ భేదంతో కానీ, మన వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్తో కానీ మనం అట్లా సమర్థించడం ధర్మం అంగీకరించదు. అటువంటివి కూడా చూశాను నేను. అటువంటి వాళ్ళు కూడా ఆ సామెత వచ్చింది సంస్కృతంలో, రాఘవాయ స్వస్తి, రావణాయ స్వస్తి, ఇద్దరు మంచోళ్ళేనండి అంటారు వాళ్ళు. అలా ఎట్లవుతుంది? కాబట్టి ఎక్కడైనా మహాభారతం పరిశీలిస్తే ధర్మరాజు మహానుభావుడు, దుర్యోధనుడు ప్రతినాయకుడే. అందుకే భగవంతుడు శిక్షించాడు వాళ్ళని. హిరణ్యకశిపుడు నాయకుడు ఎలా అవుతాడు? ఆయన ప్రతినాయకుడే, రాక్షసుడు కాబట్టి. కాబట్టి శ్రీరామచంద్ర ప్రభు త్రేతాయుగంలో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసి ధర్మనిష్ఠుడై, సత్యనిష్ఠుడై, రామో విగ్రహవాన్ ధర్మ అనే ప్రతిపాదనకు, అనే మహర్షుల వాక్కుకు, ఆ రామో విగ్రహవాన్ ధర్మ అనేది ఒక రాక్షసుడు చెప్పాడు ఆ మాట. మారీచుడు అనేవాడు, అయ్యా ఆయన మహానుభావుడు, ఆయన జోలికి పోవడం మంచిది కాదు అని. కాబట్టి భక్తులు మీరు ఎన్నుకోవాలి మార్గాన్ని. మీరు సుగ్రీవ శరణాగతించుకుంటారా, హనుమత్ శరణాగతించుకుంటారా, విభీషణ శరణాగతించుకుంటారా? అందరూ శరణాగతి చేసిన వాళ్ళే. ఏదో విధంగా మనం కూడా భగవంతునికి శరణాగతి చేయవలసిన వాళ్ళమే. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడై, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడై, కలియుగంలో శ్రీనివాసుడై, శ్రీవెంకటేశుడై ఆ దేవదేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అన్ని అవతారాల్లో ఆయనే మహనీయుడు, ఆయనే ఐశ్వర్య సంపన్నుడు అని మనం ఎప్పుడూ అర్చించాలి. ఇలా ఆదిమధ్యాంతరహితుడైనటువంటి ఆ పరమాత్మను గురించి 9 రోజుల్లో మనం చెప్పుకోగలమా? ఎక్కడ మొదలో, ఎక్కడ మధ్యో, ఎక్కడ తొదో అవగాహన లేనటువంటి దేవదేవుని గురించి ఈ 9 రోజుల్లో లేదో రోజు 2 గంటలు కూర్చొని చెప్పుకోవాలంటే సాధ్యమా? అయితే ఉన్నంతలో తనకు గల భంగి ఇచ్చిన తండు పుణ్యపురుషుని చెప్పిరాజుడు కురువు అన్నట్టుగా మనకున్నంతలో మనం ఎంతో చెప్పుకునే అవకాశం ప్రయత్నించాము. అలా నాకు తెలిసినటువంటి కతిపయాక్షర పరిగ్రహ జనిత నైసర్గిక చాపల్యం అంటాడు మహాకవుడు. 4 అక్షరాలు నేర్చుకున్న వాడికి కూడా ఏది చెప్పాలనిపిస్తుందట. అలాగే నాకు అనిపించింది. అంతేగాని నేనేం మహాపండితుడై చెప్పలేదు, మహాకవినని చెప్పలేదు. అలా అవి చదువుకోవడం, పరిశ్రమించడం అదృష్టంగా భావించాను.
మీకు చెప్పినట్టు భీమునికి వాళ్ళ తల్లి ఎలా ముద్రేసిందో నాకు కూడా మా తల్లి తొలి గురువు. నేదానికి చిన్నప్పుడు మరి చాలా చిన్న రైతు కుటుంబం మా ఊళ్ళో. మాకంటే సంపన్నులు చాలామంది ఉండేవాళ్ళు మా ఊళ్ళో. పాఠశాలలో చేరినప్పుడు నేను పిల్లలంతా వీధుల్లో బంతులతో ఆడుకుంటూ ఉంటే బాధపడ్డాను. నాకు కూడా అలాంటి ఒక మంచి బంతితో ఆడుకోవాలందమ్మా అని అడిగాను మా అమ్మను. అడిగితే ఆదివారం సంత వస్తుంది, చంద్రగిరి పోయి వస్తువులు తెచ్చుకుంటుంటారు మా ఇంట్లో, ఈసారి సంత పోయినప్పుడు తెస్తానులే నాయన అని చెప్పింది ఆమె. ఒక చిన్న బంతిని తీసుకొచ్చింది. ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అమ్మ నా బంతి వస్తుందని ఎదురు చూశాను. ఇప్పటికీ నాకు గుర్తు, ఎంత తప్పించి ఎదురు చూసాము. సాయంత్రం అయిపోయింది వచ్చేసరికి. ఉదయం ఎప్పుడు అవుతుందా ఇంత పోయి ఆడుకోవాలి కదా వీధిలో, పిల్లలు చూడాలా నా బంతిని కూడా అంటే చాలా ఉత్సాహం. ఆ రాత్రి నిద్ర సరిగా పట్టలేదు. తెల్లవారు తెరేసి ఆ బంతితో ఆడుకుంటూ ఉంటే నాతోటి పిల్లలంతా వచ్చి వాళ్ళ బంతులు తీసుకొచ్చి అంటూ ఉంటే నన్ను అందరూ ఎగతాళి చేశారు. అందరిలోకి చిన్నది నా బంతి, మిగతా అందరివి పెద్ద పెద్దవి. ఏమిరా ఒక గోరి అంతుందిరా ఇది ఏం బంతిరా ఇది ఎగతాళి చేస్తే మళ్ళీ దుఃఖం వచ్చింది నాకు. ఇంట్లోకి వచ్చి నేను ఇది ఆడుకోనమ్మా, ఆడిపోతే వాళ్ళంతా ఎగతాళి చేశారు నన్ను అని చెప్తే ఆమె ఒక మాట చెప్పింది నాకు. ఎంత చిన్న బంతితో ఆడుకుంటే పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తాయి. ఈసారి పరీక్షలు రాస్తావు కదా, మార్కులు వచ్చిన తర్వాత చూసుకో, బంతులను బట్టే మార్కులు వస్తూ ఉంటాయి. అలా లేదు అంటే నేను పెద్ద బంతి కొనిస్తా అని చెప్పింది. అంటే నన్ను ఏదో తాత్కాలికంగా బుజ్జగించే మాట తప్ప అది తరువాత తెలిసింది నాకు. అది నిజం అనుకున్నా, అప్పుడు నేను సత్యం అనుకున్నాను. అమ్మ ఏదో ఈ రహస్యం ఎవరికి చెప్పొద్దు, అందరూ వాళ్ళు పెద్ద బంతులు కొనేస్తారు చిన్న బంతులు అంటే ఎవరికి చెప్పకుండా నేను చూశానండి. పరీక్షలు వచ్చాయి అంటే నేను బాగా చదువుతాను, నాకు మంచి మార్కులే వచ్చాయి. మా ఊళ్ళో అందరికంటే పెద్ద సంపన్నుడు ఒకడు ఉన్నాడు. వాడు అందరికంటే పెద్ద బంతితో ఆడుకుంటాడు. ఉత్సాహం కొద్దిగా వాడి పేపర్ చూశాను, ఎన్ని వచ్చాయంటే వాడు 2 మార్కులు వచ్చాయి 100కి. అంటే అమ్మ చెప్పింది సరిపోయింది. అమ్మ ఎంత బాగా చెప్పింది, చిన్న బంతితోనే ఆడుకోవాలి అనుకొని వచ్చి అమ్మ నువ్వు చెప్పి నిజమమ్మా, ఇదో నాకు ఇన్ని మార్కులు వాడికి ఇన్ని అని చెప్తే ఎవరికి చెప్పొద్దు, రేపటి నుంచి అందరూ చిన్న బంతులు కొనేస్తారు అంటే ఆ ముద్ర కాలక్రమంలో తెలిసింది ఈమెంత మోసం చేసిందని నువ్వు. అలాగా తల్లి అంటే ఆమె కాలం చేసి కూడా చాలా రోజులు అయింది. కానీ ఇప్పటికీ ఎప్పుడు మా తల్లిదండ్రులు ఆమె తొలి గురువుగా నన్ను ఎలా శాసించింది, ప్రభావితం చేసింది. ఆ భీముడి గురించి ఆ వృత్తాంతాలు చదువుతూ ఉంటే నాకు అవే గుర్తొస్తాయి. కాబట్టి అందరికీ నేను మనవి చేసే తల్లులకు కూడా పిల్లలను ఆ విధంగా మీరు బుజ్జగించి వాళ్ళని ప్రభావితం చేసే ప్రయత్నం చేయండి. మంచి వైపు, ధర్మ మార్గం వైపు, సత్యనిష్ట వైపు, అదే మనం చేయవలసింది. అటువంటి కర్తవ్యం తల్లిదండ్రులపై ఉంది. మాతృభాషపై అభిమానం కలిగించండి. మాతృభాష వల్ల ధారణ కూడా పెరుగుతుంది, జ్ఞాపకశక్తి, పిల్లలకి మంచి జ్ఞాపకశక్తి వస్తుంది. అలా చిన్నప్పుడు మాకు కూడా అటువంటి ముద్ర పడింది కాబట్టే ఆ అనుభూతితో చెప్తున్నాము. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బే ఏరియా తెలుగు సంఘం నిర్వాహకులు పెద్దలందరికీ, ఆ సంఘం యొక్క అధ్యక్షులు, నేను అందరూ వచ్చారు పెద్దలు, వారందరికీ పేరు పేరున, మా విజయమ్మకు, వేణుగారికి, మా వీరు ఉప్పల, తులసి తుమ్మల, జయరాం కోమటి గారు, ఇంకా పెద్దలంతా కూడా, ఈ దేవాలయం వెంకటశాస్త్రి గారు, సోదరుడు శ్రీచరణ్ గారు, ఇంకా పిల్లల మర్రి వారు రోజు వస్తున్నారు. ఆయనకి ఏవి సభలు వినాల్సిన పని లేదు, కానీ ఆ వాత్సల్యంతో వస్తున్నారు. అలాగే పెద్దలు చాలామంది వస్తున్నారు, ఎందరో మహానుభావులు. అందరికీ ప్రణామాంజలులు అర్పిస్తూ ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను. ముందుగా గురువుగారికి నిజంగా అనేక వందనాలు. 9 రోజుల ప్రవచనం ఈ రోజుతో ముగిసింది. 9 రోజులు పుస్తకం కానివ్వండి, లేకపోతే ఇంకే రెఫరెన్స్ లేకుండా అనర్గళంగా వారు రామాయణం పూర్తిగా మనకి అందించారు. అసలు ఒక రామాయణం కాదు, ఎన్నెన్నో రామాయణాలు, వాల్మీకి రామాయణం, అదేవిధంగా విశ్వనాథ వారి కల్పవృక్షం, ఆధ్యాత్మ రామాయణం, భాస్కర్ రామాయణం, ఎక్కడెక్కడి నుంచో పద్యాలు, ఎన్నెన్నో కావ్యాల నుంచి మనకి రకరకాల పద్యాలు అన్నీ అందించారు. ఇది
అందరికీ సాధ్యం కాదు. ఏ కోటికో ఎవరికో ఒకళ్ళు ఉంటారు అలాంటి వారు ఈరోజు ఈ ప్రశాంతమైన వాతావరణంలో మనకి 9 రోజులు ఈ గుడి వాతావరణంలో మనకి ఈ అవకాశం కల్పించిన వేద టెంపుల్ వాళ్ళకి అనేక నమస్సుమాంజలు. అదేవిధంగా గురువుగారు ఇక్కడికి వచ్చి ఈ పవిత్రమైన ప్రాంగణంలో మనకి 9 రోజులు రామాయణం చెప్పడం నిజంగా మనందరి అదృష్టం. మరొక్కసారి గురువు గారికి అందరూ కరతాళధ్వనితో జయజయలు పలికారు. నిన్న వారికి సత్కారం జరిగింది ఈ వేద టెంపుల్ వారి ఆధ్వర్యంలో. శ్రీచరణ్ గారు వారి విద్వత్తును గురించి, వారి వినయ సంపదన గురించి చెప్పారు. ఎక్కువగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. అయితే కూడా ఈ రామాయణం ఇంత అద్భుతంగా చెప్పారు అంటే దాంట్లో ఎంత లీనమైపోయారు వారు. ఎన్ని రామాయణాలు అంటే బ్రీదింగ్ అండ్ లివింగ్ రామాయణ అంటాం. అంటే ఆ రామతత్వాన్ని వారిలో ఇమిడిపోయింది. అది నాకు ఎందుకు అనిపిస్తుందంటే, రాముడి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన వినయ సంపద గురించి కానివ్వండి, అదేవిధంగా రాగద్వేషాలకు అతీతమైన ధర్మాచరణ గురించి కానివ్వండి, మనకి రామాయణంలో అడుగడుగునా కనబడుతుంది. ఆయన ఒక చోట చివరిలో రావణవధ జరిగిన తర్వాత, సీత అగ్నిప్రవేశం తర్వాత బ్రహ్మాది దేవతలంతా వచ్చి, ఏమయ్యా ఇది ఈ అగ్నిప్రవేశం చేయించావు సీతాదేవితో, నువ్వు ఎవరనుకుంటున్నావు, నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి అంటే ఆయన ఒక మాట అంటారు, అహం మానుషమన్యేనా అని, నేను మానవుణ్ణనే అనుకుంటున్నాను అని. అది రాముడి వినయ సంపదకు కూడా ఒక పెద్ద తార్కాణం. అదేవిధంగా ఈ రామతత్వం లోపల ఇమిడినప్పుడు మనం అదే వినయము తర్వాత అదే ఆ రామతత్వం పూర్తిగా వారిలో కనబడుతూ ఉంటుంది. నాకు 9 రోజులు వచ్చారు వారు. 9 రోజుల్లో మనం వారి వినయాన్ని తర్వాత నాకు ఎంతోమంది సెలబ్రిటీస్ వీళ్ళు రావడం తెలుసు, కానీ ఈ 9 రోజులు ఆయన ఒక్క డిమాండ్ కానివ్వండి, ఒక్క కోరిక కానీ ఏది కోరలేదు. ఎంతమంది వచ్చి వారిని ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆఖరిలో అయిన తర్వాత కూడా చిరునవ్వుతో రామో విగ్రహం ధర్మ అన్నట్టు అలాగే అదేవిధంగా రాముడి గురించి ఇంకోటి చెప్తారు, పూర్వభాషీ ప్రియం వద, ఆయనే ముందు పలకరించారు. ఆయనలో రామతత్వం అంటే రాముడు ప్రతి క్షణం మనం ఆలోచిస్తున్నప్పుడు అందులోని తత్వం మనలో కూడా కొంత ఇముడుతుంది అని నాకు గట్టి నమ్మకం. నేను అందుకనే వారి గురించి ఇంకా ఎక్కువగా చెప్పకుండా వారి సన్మాన కార్యక్రమం మొదలు పెట్టమని బాటా కార్యవర్గ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇక వారు చెప్పినట్టుగా సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు అని పక్కన పెట్టి కొంత పిల్లలకి శ్రీరామచంద్రుడి కథను కూడా చెప్పండి. ఇక్కడ తల్లులో ఉన్నారు, అలాగా పెద్దవాళ్ళు కూడా వచ్చారు. మీ మనవలకి చెప్పాలంటే అసలు మీరే ముఖ్యమైన వాళ్ళు, ఎందుకంటే ఓపిక సమయం కూడా ఉంటుంది. వారు చెప్పినట్టుగా అది బోధించడం మనందరి కర్తవ్యం. ఇక చివరగా ఏంటంటే, ఇలాంటి మహానుభావుల్ని మనం ఎంతగా రక్షించుకోవడం అంటే ఏదో మనం చేయాల్సిన కాదు. ఎక్కడ మనకు అవకాశం దొరికినా వారిని సన్మానించుకోవాలి, వీలైనంతగా వారిని. ఎందుకంటే దీస్ ఆర్ అవర్ ప్రీషియస్ రిసోర్సెస్ అంటాను. ఎక్కడ ఇలా ఆ రోజుల్లో సుఖ మహర్షో లేకపోతే సూత మహర్షో వెళ్ళి అందరికీ ఈ కావ్యాల గురించి, ధర్మాల గురించి చెప్పినట్టు వారు దేశాలు తిరిగి చెప్తున్నారు. వారిని మనం సత్కరించుకోవడం మన బాధ్యత. ఎవరైనా సరే మీరు సత్కరించుకోవాలనుకుంటే తప్పకుండా ముందుకు రండి. ఇప్పుడు నేను బాటా కార్యవర్గ సభ్యులందరినీ ముందుకు రమ్మని పిలుస్తాను. అందరికీ నమస్కారం అండి. గురువుగారు, వేద టెంపుల్ ఆధ్వర్యంలో ఈ రామాయణం చెప్పడం అన్నది చాలా ఆనందంగా ఉందండి. బేసికలీ నా దృష్టిలో అంటే రామాయణం అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి ఇస్తుంది. నాకు మాత్రం చెప్పాలి అంటే ఒక గైడ్ బుక్ లాంటిది. బేసికలీ ఒక అన్న ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, తమ్ముడు ఎలా, రాజ్యం ఎలా నడిపించాలి, ఈ చాలా విషయాలు రామాయణం తెలుస్తాయి. సో ఇట్స్ లైక్ గైడ్ బుక్ టు మీ. సో ఇటువంటిది ఎంతో కన్నుల పండుగగా, ఎంతో కన్నులకి కట్టినట్టుగా చెప్పారండి. చాలా ధన్యవాదాలు గురుగారు. మరి విజయ్ గారు, ఉన్న దాంట్లో కొద్దిగా మీకు సన్మానం చేసుకోవాలని. ప్రెసిడెంట్ కొండల్ కొమరగిరి అండి, అలాగే బాటా కార్యవర్గ సభ్యుల్ని మరొకసారి వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాను. అందరూ అండి. అలాగే మేము ఎప్పుడు అనుకుంటాం బాటాను, వేద టెంపుల్ ఇటువంటి సత్కార్యాలు చేసినప్పుడు వేరు వేరు కాదు, ఇద్దరం సమిష్టిగానే చేస్తాం. కాబట్టి
ఇంత చక్కటి కార్యక్రమాల్ని రసజ్ఞులైన ఈ శ్రోతలకు అందించగలుగుతాము. నిన్న మా శాస్త్రి గారు చెప్పినట్టు 1000 మంది ఉన్నా కూడా వచ్చిన 100 మంది పుణ్యాత్ములు అన్నట్టు ఏ కార్యక్రమం గుడిలో చేసినా కూడా మీరందరూ వస్తుంటారు. చాలా ఫెమిలియర్ ఫేసెస్ ఉన్నాయి ఇక్కడ. సో మీ అందరికీ మరీ కృతజ్ఞతలు. యాజ్ ఎ సెడ్, ఒక జనరేషన్ వాళ్ళ తర్వాత ఇంకా ఐ డోంట్ సీ మచ్ ఆఫ్ యంగర్ జనరేషన్ ఎంజాయింగ్ దీస్ కైండ్ ఆఫ్ రీసోర్సెస్ విత్ అన్ ఎక్సెప్షన్ ఆఫ్ లైక్ 3 or 4 పీపుల్. వీ రియలీ హోప్ మనం ఇటువంటి ఇది పుణ్యకార్యం అంటారు, ఇది మన భావి తరాలు వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళగలిగితే అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదు. సో మరొకసారి వేదా టెంపుల్ కార్యవర్గ సభ్యులకి కూడా మనస్ఫూర్తిగా బాటా తరపున మరీ కృతజ్ఞతలు చెప్తున్నామండి. అది హోస్ట్ చేయడం కూడా కాదు, చక్కటి ఆతిథ్యం. ఈ రోజున పానకం కావాలి అంటే పానకం, ఈ రోజున బాక్స్ అంటే బాక్సు. ఇవాళ చెప్పాం మంచి చక్కటి భోజనం అనగానే అరగంటలో కార్యవర్గ సభ్యులందరూ కూడా చాలా చక్కటి విందుని మన కోసం ఇప్పుడు అరేంజ్ చేశారు. సో ఇవన్నీ కూడా సత్కార్యం మీద అలాగే బాటాది అనుబంధంతో చేస్తున్న మీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మా తరపున మరీ చెప్పాలండి. మీరు థ్యాంక్ యూ. కొండలు చెప్పినట్టు ఒక చిరు సత్కారం, చిరు కానుక మా వైపు నుంచి. బట్ మీరు అలాగే 10 రోజుల నుంచి వచ్చి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా ఎటువంటి డొనేషన్ ఇవ్వాలన్నా కూడా వారికి మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చండి. అండ్ లెట్ దెమ్ నో టు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్యవర్గ సభ్యులందరూ పైకి వెళ్ళండి. అండ్ మరి కృష్ణుడికి రథసారథి అని ఉంటారు కదా, అలాగా ఇటువంటి సత్కార్యాలన్నిటికీ బే ఏరియాలో రథసారథి గారు మొత్తం తులసి తుమ్మల గారు. సారీ అండి, నిన్న చాలా పెద్ద ఈవెంట్ అయింది. ఇండియన్ కాన్సులేట్ వాళ్ళు స్టేట్ ఫార్మేషన్ డే అని చేశారు. ఇట్ వాజ్ అ బిగ్ ఈవెంట్. ఐ లాస్ట్ మై వాయిస్. తులసి తుమ్మల గారు మీరు కూడా రావాలండి, ప్లీజ్ జాయిన్. మీరు కూడానండి. పద్మనాభం గారు మీరు కూడా. లేదు రండి పర్వాలేదు, మనమంతా వేరు ఏం కాదు, రండి. స్వామి ఓం సర్వేషాం మహాజనానాం మహావిష్ణుస్వరూపాణాం సర్వత్రైమాన్యాసనాని సుఖాసనాని సర్వైర్దేవేక్షణ క్రియతాం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంతు పుత్రకా ఉత పురన్న దృష్ట్వర్చత అర్చత ప్రార్చత గంధద్వారాంధురాధరుషాన్ నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఓం పుష్పావతి ప్రసోవతి ఫలనీరఫలావత అశ్వాయువజత్వరేర్వేరథః పారయిష్ణవః ఓషధీరితి మాతరస్తద్వో దేవీరుపప్రువే నపాగోసదైర్పదశ్చాదయమానాః అశ్వత్థేవో నిషదనం పర్ణేవో వసతి కృతా గోభాజయత్కిలా సధయత్సనవధ పూరుషం యదహం వాజయన్నిమా ఓషధీరుహస్తాదధే ఆత్మా యక్ష్మశ్చ నశ్చతి పురాజీవగృభో యథా యదోషధయः సంగచ్చన్తే రాజానः సమితావివ విప్రస్సవుచ్యతేభిషగ్రక్షోహామీవ చాతనః. శ్రీమద్దివ్యమునీంద్రచిత్తనిలయం సీతామనోనాయకం వల్మీకోద్భవవాక్పయోధిశిశనం స్మేరాననం చిన్మయం నిత్యం నీరదనీలకాయమమలం నిర్వాణసంధాయకం శాంతం సత్యమనామయం శివకరం శ్రీరామచంద్రం భజే. శతం జీవశరదో వర్ధమానయత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆయుర్దాగ్నే హవిషోజశానో ఘృతప్రతీకో హృదయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పిదేవ పుత్రమభిరక్షదాదిమం. సభాకల్పతరుం వందే వేదశాఖోపజీవితం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం. సభాయే నమః. సమస్త సన్మంగళాని భవంతు. సర్వేషాం భక్తజనానాం సర్వేషాం రామాయణ శ్రవణ సాఫల్యతా సిద్ధి ద్వారా సకల శ్రేయోభివృద్ధిరస్తు.
కథాశ్రవణసాఫల్యతా సిద్ధిరస్తు తథాస్తు. రమా సత్యదేవానుగ్రహ ప్రసాదఫలసిద్ధిద్వారా ఏతద్దినే పునః పునః ఆగమనయోగ్యతా సిద్ధిద్వారా నిరంతరం ధర్మాచరణయోగ్యతా సిద్ధిరస్తు తథాస్తు. ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేకంగా ఆల్రెడీ వర్ణించారు నిన్న శ్రీచరణ్ గారు. మనందరూ ఎంత భాగ్యవంతులు అంటే వారు రావటం, అది మనం వినటం, వారు ఒక అక్షయ పాత్రలాగా మనకి ఇస్తూనే ఉన్నారు జ్ఞానాన్ని. ఇలా ఎంతోమందికి పంచి దేశాలు తిరిగి అందరికీ ఈ రాముడి యొక్క గొప్పతనం మనందరిలో నిలిపి మనం కూడా ధర్మాచరణ చేయాలని వారి యొక్క తపన, వారి జ్ఞానం మనకు పంచుతున్నారు. సో మనం కూడా వారి చెప్పినవన్నీ విని ఆచరించాలని కోరుకుంటూ ఇవాళ మీ అందరికీ దేవాలయం తరపున మీకు పట్టాభిషేక భోజనం ఉంది. సో ఇక్కడే ఉండి అది భోజనం విందు తీసుకుని తర్వాత వెళ్ళవలసిందిగా విన్నవిస్తున్నాం. థ్యాంక్స్ అండి. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళ ఇద్దరు ముగ్గురు అడిగారండి, కొన్ని రోజులు లేట్గా వచ్చాం, అలాగే ఇక్కడికి అనుకోని కారణాల వల్ల కొంతమంది రాలేకపోయారని. మా టీం మొత్తం కూడా ఈ శ్రీమద్ రామాయణ నవహాన్ని మొత్తం కూడా మా బాటా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాం ప్రతిరోజుది కూడా. ఒకటి ఆబ్వియస్లీ మీరు మళ్ళీ చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అలాగే మిస్ అయిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా లింక్స్ పంపించవచ్చు. అలాగే అక్కడ క్యూఆర్ కోడ్ కూడా పెట్టామండి. మీకు జస్ట్ ఆ డోర్ దగ్గర గమనిస్తే ఒక క్యూఆర్ కోడ్ ఉంది. అది మీ ఫోన్లో క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు మా బాటా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇటువంటి ఈవెంట్స్కి మీ నెక్స్ట్ టైం ఏమేమి అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో అగైన్ చాలామంది అడిగారు కాబట్టి చేసాము. అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. తప్పకుండా 10 మందికి, ఇందాక విజయ్ గారు వాళ్ళు చెప్పినట్టు 10 మందికి మిస్ అయిన వాళ్ళకి పంపించండి, వాళ్ళు చూసుకునేటట్టు. అండ్ మరొకసారి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా బాటా తరపున కృతజ్ఞతలు. ప్రతిరోజు అందరితో ఒక గ్రూప్ పిక్చర్ తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటానండి. కానీ ఎప్పుడైతే వారి ప్రసంగం ముగించగానే ఇక్కడ వేణుగారు, పద్మనాభం గారు మాట్లాడగానే జనాలందరూ వెళ్ళిపోవడం మొదలెడతారు. సో అది మిస్ అయ్యాం కాబట్టి ఉన్న వాళ్ళందరితో ఒక గ్రూప్ పిక్చర్ తీసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ లైనప్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. అందరికీ భోజనాలు ఈ హాల్లోనే ఉంటుంది. ఇక్కడే వడ్డిస్తారు కూడా, తీసుకెళ్ళడానికి వీలు పడదు. ఇక్కడే విందు తీసుకుని ఇక్కడే ఆరగించండి. థ్యాంక్స్ అండి. అందరూ ఒక లైన్గా ఒక జాగ్రత్తగా దిగండి. మీరు కాల్ జాగ్రత్త, ఒకసారి మీరు ఇద్దరు నిజం చేయండి. ఒకసారి మీరు జాగ్రత్త, వైర్ జాగ్రత్త. శ్రీరామ. అందరూ జాగ్రత్తగా దిగండి మెట్టు.